శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు అడిగే ప్రశ్నలు అంటే జాతకములు, వాస్తులు, అనేక రకాలైనటువంటి నమ్మకాలు, పేర్లలో అక్షరాల మార్పులు, ఇలా ఇప్పుడు ఎన్నున్నాయో వాటన్నింటి గురించి అడుగుతూ ఉంటారు. ఆఖరికి ఇప్పుడు సెల్ ఫోన్ నెంబర్లు అంటే కార్లు నెంబర్లు, ఇంటి డోర్ నెంబర్లు, ఈ నెంబర్లతో కూడా మన జాతకాలు, మన అదృష్టాలు, అలాగే అనేక రకాల రంగురాళ్ళు, ఒకటని కాదు అసలు ఇప్పుడు ఎన్నున్నాయో ప్రపంచంలో అన్నిటి గురించి అడుగుతూ ఉంటారు. వీటి గురించి ఇలా చాలామంది నమ్ముతున్నారు. మేము కూడా వెళ్ళాము, ఎంతోమందికి డబ్బులు కట్టాము. కొంచెం మీరు మీ అభిప్రాయం చెప్పండి అని. అంటే దీన్ని నేను వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నల్లో కొంత మోసపోయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని రకాలుగా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆ ఎక్కడెక్కడ ఏమేం జరిగిందని పేర్లతో సహా కూడా రాశారు. అయితే అదంతా మనం ఎవరినో విమర్శించి ఏదో చేయవలసిన అవసరం లేదు. ఎక్కడికైనా మనం నమ్మి వెళితే తప్ప మన ఇంటికి వచ్చి మన మోసం చేసేవాళ్ళు ఎవరు లేరు. మీరు ఏ విషయమైనా తీసుకోండి, మీరు జాతకం అనండి, వాస్తు అనండి, ఏ రకాలైన రంగురాళ్ళు అనండి, తాయెత్తులు అనండి, ఏవైనా తీసుకోండి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళేదో మీకు మేలు చేస్తారు అని మీరు నమ్మితే తప్ప మీ ఇంటికి వచ్చి మోసం చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ కాదు, మన ఇంటికి వచ్చి మోసం చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చేస్తున్నాయి, మన ఇంట్లోకి వస్తున్నాయి, మన ఫోన్లోకి వస్తున్నాయి, మన టీవీలోకి వస్తున్నాయి. వీటి మీద ఎటువంటి నియంత్రణ లేదు అసలు. అంటే అటు గవర్నమెంట్ల పరంగా కానీ, లేదా కొంతమంది అభ్యుదయవాదులు చెబుతూ ఉంటారు, జన విజ్ఞాన వేదికలని వీళ్ళు చెబుతూ ఉంటారు ఇలాంటి నమ్మకండి అని. కానీ అవన్నీ కూడా ప్రజల వరకు చేరవు. అంటే చేరిన ప్రజలలో ఉన్నటువంటి ఒక బలహీనత, నన్నెవరో నిరంతరం కాపాడాలి, రక్షించాలి, నాకేదో కావాలన్న ఒక ఆశ, నాకేమన్నా అవుతుందేమో అన్న ఒక భయం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నాకేదో కావాలన్న ఆశ, ఎప్పుడు ఆ కావాలన్నది కొంచెం ఎక్కువ కావాలన్న ఆశ, నాకేదో అవుతుందన్న భయం, నిరంతర భయం, నాకేమీ అవ్వకూడదు అనేటువంటి ఆదుర్ద, నాకు అంటే నా వాళ్ళకే, నాకు మొత్తం నా కుటుంబానికి ఎప్పుడూ ఒక భయం, ఒక బలహీనత, ఒక ఆదుర్ద, ఎప్పుడూ ఒక ఆశ, కోరిక, ఇవన్నీ కలిపి జీవితం సాగుతూ ఉంటుంది. ఇవి అత్యధికంగా ఉన్నవాళ్ళు తమలో ఉన్న వివేకాన్ని కోల్పోతారు. మనలో ఒక వివేకం ఉంది, మనకు వివేకం ఉంది, జ్ఞానం ఉంది, మనం బతుకుతున్నాం. కానీ ఆశలు అధికంగా ఉన్నవాళ్ళు, కోరికలు అధికంగా ఉన్నవాళ్ళు, అధికము అంటే ఏంటో తెలిసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అధికము అనే పదం అంటే అర్థం ఏంటి అంటే, మనం ఉన్నటువంటి స్థితి కంటే, ఇప్పుడు మనకు ఒక స్థితి ఉంటుంది, మన తల్లిదండ్రులు, మనకున్నటువంటి వనరులు, వసతులు, మనం నివసించే ఇల్లు, మనం పుట్టుకతోనే ఒక ప్లేస్లోకి వచ్చేసాం. ఆ ప్లేస్లో మనం పుట్టేటప్పటికే ఓ తల్లిదండ్రులు, ఒక ఆర్థిక విధానం, అన్నీ ఉన్నాయి అక్కడ. అది మనది. అక్కడి నుంచి మనం ఎదుగుతానికి ప్రయత్నించవచ్చు. ఎదగటానికి ప్రయత్నించటం అనేది ఎప్పుడూ కూడా మనిషి ఆశతో బతకొచ్చు. ఆశ దురాశ కాకూడదు. మనిషి అవసరం ఉంది కనుక అవసరం తీర్చుకోవాలి. అసలు ఆశ అనే పాయింట్ కూడా పక్కన పెట్టేస్తే మనిషి బ్రతకటం అనేది అవసరం. ఆకలి అవసరం, తీర్చుకోవాలి. బట్టలు కట్టుకోవాలి, అవసరం. ఉండటానికి ఏదో ఒక వసతి కావాలి, అవసరం. చలికి, ఎండకి, వానకి రక్షించుకోవటానికి అనేక రకాల అవసరాలు ఉన్నాయి. అవసరాలన్నీ తీర్చుకోవాలి. అసలు అవసరాలు తీర్చుకోవటం ఎప్పుడూ తప్పు కాదు. ఈ అవసరాలు తీర్చుకోవాలి అనేది ఆశ, అంతే. ఆసక్తి, ఆశ, అది శరీరంలో కల్పించబడుతూ ఉంటుంది, శరీరంలో ఉంది. కానీ ఈ ఆశ అధికమైతే అత్యాశ, దురాశ అవుతుంది. అంటే అధికం అవటం అంటే ఏంటండి అంటే, మనమున్న స్థితి, గతి, మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, మన దగ్గర ఎంత ధనం ఉంది, మనకెంత హోదా ఉంది, మనకెంత పలుకుబడి ఉంది, మనకెంత
అధికారాలు ఉన్నాయి. అంటే సమాజంలో ఇవన్నీ ఉన్నదాన్ని బట్టే మన నడక ఉంది. మన పరిస్థితిని గ్రహించి ఉండాలి. మన పరిస్థితిని గ్రహించి మన తల్లిదండ్రుల సామర్థ్యం ఏదో మన సామర్థ్యం అక్కడ మొదలవుద్ది. మనం అక్కడ పుట్టాం కాబట్టి అక్కడి నుంచి నీకు ఒకవేళ బాగా ఎదగాలని ఉందనుకో, కష్టపడి చదువుకో, లేదా వృత్తి వ్యాపారాలు ఏవో కష్టపడి నేర్చుకో, తప్పేం లేదు. కానీ ఆ ప్రయత్నం ఏంటి అంటే నీ పునాది ఏంటో నీకు తెలియాలి, నీ ఫౌండేషన్ ఏంటో తెలియాలి, నీకున్న తాహత ఏంటో తెలియాలి. మళ్ళీ ఇందులో ఈ తాహతలో ఒక్క ధనమే కాదండి, మన ఆలోచన సరళి, అంటే మన బుద్ధి యొక్క, మన ప్రజ్ఞ తెలివి యొక్క విస్తృతి ఎంత. చాలా మంది కొన్ని విషయాలు ఎంత చదివినా అర్థం కావు, ఎంత నేర్చుకుంటున్నా రావు. కొంతమందికి ఊరిని ఈజీగా అర్థమైపోతుంది, కొంతమందికి కొన్ని బాగా అర్థమవుతాయి, కొన్ని బాగా అర్థం అవ్వవు. ఇదేం తప్పు కాదండి. సృష్టిలో విభిన్నత అనేకంగా ఉంటుంది. ఎవరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో వెళ్ళాలి. అందుకని మనం ఒక విషయాన్ని, అంటే ఎప్పుడైతే మనం మన స్థితిని దాటి ఎక్కువ కోరుకుంటామో, లేదా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను అంగీకరించకుండా, అంటే వాస్తవ పరిస్థితులను అంగీకరించకుండా అంటే ఏంటి, మన తల్లిదండ్రులు ఇల్లు, మనకున్న వసతి ఇది, మనకున్న వస్తువులు ఇవి, మనకున్న ఇల్లు ఇది, మనకున్నటువంటి వనరులు వసతులు ఇవి. అలాగే భౌగోళిక పరిస్థితులు, వాటిని మనమేం మార్చలేము. ఎండని మార్చలేం, వానని మార్చలేం, చలిని మార్చలేం. అలాగే గవర్నమెంట్లకు సంబంధించి మన చుట్టూ ఉండేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్, అంటే దేశ కాల పరిస్థితుల్లో చట్టాలు న్యాయాలు పద్ధతులు మార్చలేం. అలాగే మనకు భిన్నంగా ఉండే రెండో మనిషిని అస్సలు మార్చలేం. వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీ తల్లి కావచ్చు, మీ తండ్రి కావచ్చు, మీ సంబంధించిన ఎవరైనా మీ రెండవ వాళ్ళు, మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మార్చలేం. నేను మా సొంత కుటుంబాలలో, అంటే మాకు తెలిసినటువంటి కుటుంబాలలో, బాగా దగ్గర సంబంధ బాంధవ్యాలలో ఈ నమ్మకాలు చాలా చూశాను. ఏంటంటే ఏదో పిల్లలు సరిగ్గా చెప్పినట్టు వింటలేదు, బాగా చదవట్లేదు, చాలా సింపుల్ విషయాలు చెబుతున్నా మీకు. ఇందులో చాలా దారుణమైన విషయాలు కూడా చూశాను, అవన్నీ చెప్పడానికి బాగోదు ఇక్కడ. అందుకని చాలా సింపుల్గా మన బలహీనతలు ఎలా ఉంటాయో చెబుతున్నా. బాగా చదవట్లేదు, మంచి మార్కులు రావట్లేదు, వీళ్ళు గొప్పోళ్ళు అయిపోవట్లేదు, వీళ్ళు ఎలా అయినా గొప్పోళ్ళు అయిపోవాలి అని వాళ్ళ మీద ఒక ఒత్తిడి క్రియేట్ చేసి, ఏంటి వీళ్ళు అసలు ఇలా ఎందుకు అవుతున్నారు, మనం ఎంత ప్రయత్నించినా వీళ్ళు ఏంటి గొప్పోళ్ళుగా బాగా చదవట్లేదు ఏంటి అంటే, ఉదాహరణకి మన పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేసాం, ఆ పిల్లోడిని ఒక సెక్షన్లో వేసారు. చిన్నతనం అనుకోండి, 1వ తరగతి 2వ 3వ ఊరికి అనుకోండి. ఇప్పుడు ఆ 3వ తరగతి సెక్షన్లో 30-40 మంది ఉన్నారు. ఈ 30-40 మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాగా రావాలనేగా, బాగా చదవాలనేగా కోరుకుంటారు, సేమ్ మనలాగానేగా. 40 మంది బాగా చదివేస్తే అందులో ఇప్పుడు ఎవడు ఫస్ట్ ఎవడు సెకండ్ ఎలా తెలుస్తుంది? అసలు ఎలా వస్తుంది? ఎవడొకడు ఫస్ట్ వస్తాడు, ఎవడొకడు సెకండ్ వస్తాడు, ఎవడొకడు థర్డ్ వస్తాడు, అలా వరుస ఉంటుంది. ఆ వరుసలో మన వాళ్ళు అనుకుంటే ఏదో అయిపోయింది అనుకుంటున్నాం. కొంతమంది నిరంతరం ఊరికి కొంచెం నీరసంగా ఉన్నా, కొంచెం బాధగా ఉన్నా, శరీరం కొంచెం అనారోగ్యంగా ఉన్నా, అవన్నీ మన జీవన విధానాలను బట్టి అనారోగ్యాలు వస్తాయి. మనం వద్దనుకున్నా కూడా దేశకాల పరిస్థితుల్లో వైరస్, బ్యాక్టీరియా, రకరకాల భౌగోళిక పరిస్థితుల్లో అనారోగ్యాలు వస్తాయి. సీజన్లు మారుతుంటే అనారోగ్యాలు వస్తాయి. తల్లిదండ్రుల నుంచి జీన్స్ పరంగా అనారోగ్యాలు వస్తాయి. ప్రతిదానికి భయపడి కంగారు పడిపోతుంటారు, నాకేమైపోద్దని. అలా పిల్లల విషయంలో కంగారు పడిపోతుంటారు, ఇలా పెద్దోళ్ళ విషయంలో కంగారు పడిపోతుంటారు. ఇక డబ్బు విషయాలలో అయితే అనంతమైన ఆశ. ఇవన్నీ కూడా, అంటే ఈ కంగారు పడటం, ఊరికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, అంటే సరదాగా చెబుతాను. అంటే సరదా కూడా కాదు, అది నిజంగా జరిగిందే. పాప మా స్వామీజీ నెత్తినూరు కొట్టుకు చెప్పాడు ఆయన, నిజంగా జరిగిందే ఇది. ఒక స్వామీజీ ఆయన ప్రవచనాలు ఇస్తున్నారు బెంగళూరులో, నిజంగా జరిగింది ఇది. ఇస్తున్నప్పుడు ఆయనకు ఒక హోటల్ రూమ్లో అకామిడేషన్ అరేంజ్ చేశారు ఆ స్వామీజీకి. రోజు ఉదయం సాయంత్రం భగవద్గీత మీద ప్రవచనాలు ఉంటాయి. ఆ ప్రవచనాలు అయిపోయిన తర్వాత కొంతమంది ఆయన కలవటానికి వచ్చేవాళ్ళు, ఆ హోటల్ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఏదో వాళ్ళు బాధలు చెప్పుకోవటమో లేదా ఏదన్నా సందేహాలు అడగటం, అలా ఆయన కూడా అందరినీ కలిసేవారు. ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చి తన కొడుకు గురించి విపరీతమైనటువంటి దిగులు పడిపోతుంది.
దిగులు పడిపోతూ, స్వామి మీరు ఎంత చక్కగా చెబుతున్నారు ఉపన్యాసాలు, చాలా రోజుల నుంచి వస్తున్నాను, అసలు నేను మామూలుగా కూడా మీ ఎక్కడున్న కార్యక్రమాలు నేను వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను, చాలా చక్కగా చెబుతారు మీరు, నా కొడుకు పరిస్థితి నాకు అర్థం కావట్లేదని చాలా విపరీతమైన బాధకు గురైపోయింది. అసలు ఒక్క మాట వినడో, కుదురుగా ఉండడో, ఒక క్షణం కూడా నిలకడగా ఉండడో, ఏ పని సరిగ్గా చేయడు, అసలు కుదురుగా ఉండడు, ఎప్పుడు కదులుతానే ఉంటాడు, ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు. ఎలా అయితే ఎలా, ఏంటి స్వామి అసలు రేపు ఎలా, ఏంటి రేపు పెద్దోడయి పెళ్లి చేస్తే అసలు జీవితం ఏంటి, ఇప్పుడే అసలు మాట వింటలేదు, ఇలా పాపం ఆవిడ గోడంతా వెళ్ళబుచ్చుకుంది. ఆయన పాపం విని ఏదో పాపం పిల్లల మీద ప్రేమ ఉంటుంది కదా అని ఆ తల్లికి చెప్పారు ఆయన, అమ్మ నువ్వు రేపు వచ్చేటప్పుడు మీ అబ్బాయిని తీసుకురా, రోజు ఈ ప్రవచనాలకు తీసుకురా, విడిగా నా దగ్గరికి తీసుకురా, నేను కూర్చోబెట్టి ఆయనతో మాట్లాడతాను, మీ అబ్బాయికి ఏదో 4 మంచి మాటలు చెబుతాను నేను అంటే. ఆ తల్లి తీసుకురావటం ఎందుకండి, ఇక్కడే ఉన్నాడు మా అబ్బాయి అంటే, ఆయన ఏడమ్మా ఉంటే మరి పిలువు తీసుకురాను, పిలవటం ఎందుకండి, ఇదిగో చంకలో ఉన్నాడు ఇతనే అంది. ఎవరో 1.5 సంవత్సరం పిల్లోడు, ఆ మాట్లాడుతున్న 1.5 సంవత్సరం పిల్లోడు గురించి. స్వామీజీ అనుకుంటుంది ఏంటో తెలుసా, చదివేసుకొని ఏదన్నా ఉద్యోగంలోకి సరిగ్గా జాయిన్ అవ్వక, లేదా బాగా పెద్ద చదువులు చదివి డిగ్రీల్లోనూ బీటెక్లోనూ ఇంజనీరింగ్లోనూ ఉండి అలా తిరుగుతున్నాడేమో, ఈ పాపం కంగారు పడిపోతుందేమో అని ఆయన అనుకుంటున్నారు. అతిశయోక్తి కాదు, నిజంగా స్వామీజీ చెప్పింది ఇది. ఇలా ఉంటారు మనుషులు, ఆ ఆతృత అలా ఉంటుంది, అంత ఆత్రం ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, తాయెత్తులు తావీజులను తిరక్కి ఏం చేస్తారు చెప్పండి. చంటి పిల్లవాడు ఎప్పుడూ ఏదో అయిపోతాడేంటి, అసలు మన వల్ల అవుతుంది ఏమన్నా చేయగలం. ఇప్పుడు మనం 1.5 సంవత్సరాల పిల్లోడు ఎదగాలి, పెరగాలి, పెద్దోడు అవ్వాలి, చదువుకోవాలి, ఎప్పుడుకి పెళ్ళిళ్ళు, ఎప్పుడుకి ఇది కాలంలో జరుగుతాయని. కానీ ఇక ఈ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళిపోతారో చూడండి ఊహల్లో. అది నేను చెప్పేది, మన పరిస్థితికి తగ్గట్టు అంటే మీరు ఎవరైనా పర్వాలేదు, తల్లిదండ్రులా, అన్నదమ్ములా, అక్క చెల్లెళ్ళ, లేదా మీరు మామూలు స్థితిలో ఉన్నారా, అంత భవిష్యత్తుకు పరిగెత్తబాకండి, అది భయం అవుతుంది. భవిష్యత్తు ఎప్పుడు ఆలోచించాలి కొంతవరకు. భవిష్యత్తుకు విపరీతంగా మీరే ఊహల ఆలోచనలు అల్లేసుకొని వెళ్ళిపోతే భయం అవుతుంది. అలానే భవిష్యత్తు ఊహ రాదు, ఎందుకు రాదు, నాకు వస్తుంది, రోజు వస్తుంది, నాకు కూడా అనేక అల్లకల్లోల ఊహలు వస్తాయి. అయితే నేను చెప్పుకుంటాను, ఇదంతా భవిష్యత్తు ఊరికినే ఊహిస్తున్నాను తప్పే అనేది నిజమా, జరిగి చచ్చిందా, భవిష్యత్తు జరిగినప్పుడు చూద్దాంలే, మనం జాగ్రత్తగా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి. మంచి అంటే ఏంటి అసలు, మన సంతృప్తి మంచి, మంచి అనే దానికి మళ్ళీ అర్థం లేదు, మన సంతృప్తి. ఇటువంటి అనవసరమైనటువంటి భవిష్యత్తు ఊహలో ఇవన్నీ ఒక నెగిటివ్ ఆలోచనలకు వచ్చేస్తాయి. ఏదో కనీసం వీళ్ళని ఏదో చేసేయాలి, గొప్పవాళ్ళని చేసేయాలనుకుంటాం, తప్పు లేదు. గొప్పవాళ్ళని చేసేయాలనుకోవడం తప్పు లేదు. అసలు గొప్ప అంటే ఏంటి ముందు అర్థం తెలుసుకోండి. ఏంటి గొప్పవాళ్ళు? ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్నారా? అందరూ ప్రధానమంత్రిని చేయాలి మీ అబ్బాయిని అనుకుంటే ప్రధానమంత్రి ఎప్పుడు ఒకటే అవుతాడు, ఒక్క పోస్టే ఉంటుంది అది. అలా మీరు ఏం చేయాలనుకున్నా మొత్తం ప్రపంచ జనాభా అలా అనుకుంటా ఉంటే అక్కడ పోస్టులు ఉండవు. ఎవరి పని ఎవరి స్థితిలో వాళ్ళు ఎక్కడున్నామో అక్కడి నుంచి ప్రయాణించుకుంటారు. అది మన స్థితిగతుల్లో ఆలోచించటం అంటే. భవిష్యత్తు ఆలోచించొద్దని, గొప్ప ఆలోచనలు చేయొద్దని కాదు. గొప్ప ఆలోచనలు ఎలా ఉండాలంటే మనం ఎక్కగలుగుతున్నట్టుగా మెట్లు వల్లే ఉండాలి. ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కేట్టుగా ఉండాలి, అంతే తప్ప ఆకాశంలో నిచ్చినేస్తే ఎక్కడ నిలబడుతుంది, దాని మీద ఎలా ఎక్కుతావు నువ్వు? ఆసరా లేకుండా ఆకాశంలో నిచ్చినేసి నేను ఎక్కుతానంటే ఎక్కడెక్కుతావు? ఆసరాయే నీ పరిధి. ఆ పరిధిలో ఎప్పుడైతే జీవిస్తావో నీకు ఎప్పుడు గుర్తుపెట్టుకో, భయం ఉండదు. ఎందుకని? నాకున్న డబ్బుతో, నాకున్న కుటుంబ సభ్యులతో, నాకున్న తెలివి ప్రజ్ఞతో, నా కుటుంబ సభ్యులకున్న తెలివి ప్రజ్ఞతో నేను ఒప్పుకున్నా అన్ని. నా భార్యకి ఎంత తెలివి, ఓకే, ఏముంది అందులో? నా భార్యకి ఎంత ఆరోగ్యం, ఏముంది అందులో? నాకు ఇదిగో తెలివి, నా ఆరోగ్యం ఇది, నేను శ్రమపడగలిగిన నా శారీరక సమర్థత ఇది, నా పిల్లలకున్న తెలివి ప్రజ్ఞ శారీరక సమర్థతలు, ఇవన్నీ మన సమర్థతలు. శరీరంగా కొంతమందికి కొన్ని సమర్థతలు ఉంటాయి. కొంతమంది 25 కిలోలు మోయగలరు, కొంతమంది 50 కిలోలు మోయగలరు. అలా తెలివి అన్నింటిలోనూ వ్యత్యాసాలు ఉంటాయి. ఎవరితోనూ అసలు పోల్చుకోవద్దు, నీ జీవితం నీది. ఎప్పుడైతే అలా జీవించావో అంటే నీలో ఒక విఘ్నత ఉంది, నీకు తెలుసు. ఇప్పుడు నుప్పు పట్టుకోకూడదని మనకు తెలుసు, కాలుతుందని మనకు తెలుసు. ఎందుకు తెలియదు? జీవిస్తున్నప్పుడు
అన్నీ తెలుసు, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని ఎట్టకంటే మనకి ఏం తెలియకపోతే అన్నీ తెలుసు మనకి. కానీ ఈ తెలుసు అనేటువంటి తెలివి ప్రజ్ఞ ఏదుందో దానికి తెలుసు, మన స్థితి తెలుసు, మన గతి తెలుసు, మన పరిస్థితి తెలుసు. నా శారీరక బలం ఎంత, నా తెలివి ఎంత, నా ప్రజ్ఞ ఎంత, మా ఇంట్లో కుటుంబ సభ్యుల తెలివి ప్రజ్ఞ శారీరక బలాలు ఎంత, నా పిల్లల తెలివి ప్రజ్ఞ ఎంత, మేము ఇంతవరకే మేము చేసుకోగలం. మాకు సమాజంలో ఉన్నటువంటి అధికారాలు, హోదాలు, డబ్బులు మా ఎంత అని తెలుసు మనకన్నీ. కానీ ఆశ ఆ తెలిసిన దాని నుంచి ఒక అడుగు ముందుకేస్తే తప్పులేదు. ఎందుకంటే పై మెట్టు, ఎప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కాలి. లేదండి నేను 4 మెట్లు ఒక్కసారి ఎక్కేస్తానని అనుకో, మీరు ట్రై చేయండి, మెట్లు ఎక్కుతా ఏం చేయొద్దు, మామూలు మీ మెట్లే 4 మెట్లు ఒక్కసారి ఎక్కే ట్రై చేయండి. లేదు అక్కర్లో 2 మెట్లు ఎక్కండి, ఒకటి ఎక్కండి. అది కష్టంగా ఉంటుందండి, పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెట్లు అలాగే ఎందుకు కట్టారు, ఒక్కొక్కటి ఎక్కమనే కట్టారు వాళ్ళు. 4 మెట్లకు ఒకేసారి ఎక్కేసేటట్టయితే అంత డిస్టెన్స్లో ఒక మెట్టు కట్టేవాళ్ళు. మెట్లు కట్టిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. అది ప్రజ్ఞ తెలివి అంటే ఏంటంటే, ముందు నువ్వేంటో తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, సంపూర్ణంగా నీ కుటుంబ స్థితిగతులు ఏంటో నీకు తెలుసుకో. ఆ తెలుసుకున్న దానికి తగ్గట్టుగా ఉండంతే. కొంతమంది వాళ్ళ పిల్లలు చదవట్లేదు, ఎవరో ఏదో చిన్న అనారోగ్యం వచ్చింది, లేదా ఏదో పిల్లలకి చిన్న అనారోగ్యం వచ్చింది, ఇంట్లో చిన్న అనారోగ్యం వచ్చింది, దిష్టి తగిలేసింది అంటారు, ఇది వేస్తారు, ఇది వేస్తారు, మిరపకాయలు కడతారు, నిమ్మకాయలు కడతారు. ఎంతో మందిని చూశాను. నీకెవడ దిష్టి కొడతాడు, నీ గురించి ఎవడికి కావాలి, ఇక్కడ ఎవడ బతుకాడు బతుకుతాడు. నువ్వు దేశం అందరూ ఇంకా చూసి నాకేదో దిష్టి కొట్టారు నువ్వు ఫీల్ అవుతున్నావు. అసలు నీ గురించి ఎవడికి కావాలి ఇక్కడ? మనం ఎవరి గురించి అన్న ఆలోచిస్తున్నామని చెప్పండి. ఎవడన్నా బాగా బతుకుతుంటే మనం అయ్యో నాకు అదంతా కావాలని ఏడిపే తప్ప మిగిలింది మనకెందుకు? అది దిష్టి ఏం కాదు, ఆడి సమర్థత ఆడికి వచ్చింది. నువ్వు ఏడిస్తే ఆడికి దిష్టి కొడితే ఇక్కడ దేవుడు ఉన్నాడా, శక్తి ఉందా? అనంత ఆత్మశక్తిలో ధర్మం ఉన్నట్టు. అసలు ఈ పిచ్చి నమ్మకాలన్నీ కూడా ఒక విజ్ఞానాన్ని, విఘ్నతని కోల్పోవటం వలన వచ్చినాయి. ఇప్పుడు సపోజ్ నిజంగానండి మనం ఎవరినో చూసి ఏడుస్తున్నాం, మన పక్కింటి వాళ్ళు బాగా బతుకుతున్నారు, కార్లు, గీర్లు, బంగళాలు, బిల్డింగ్లు, చక్కగా సంపాదించుకున్నారు, ఏదో వృత్తి వ్యాపారాలు చేసుకున్నారు, బాగా ఎదిగిపోయారు, చక్కగా ఉన్నారు. వాళ్ళు మనతో పాటు బతికిన వాళ్ళే, మనలాంటి వాళ్ళే. కానీ తర్వాత కాలగమనంలో ఎదిగిపోయారు, అంత ధర్మంగానే చేసుకున్నారు, చక్కగా ఎదిగారు. మనం ఎదగలేకపోయాం. ఇప్పుడు వాళ్ళని చూసి రోజు ఏడుస్తాం. వాళ్ళకి తెలుసు మనకి స్నేహితులని మనతో మాట్లాడతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటాం, మన ఇంటికి వచ్చి కూర్చుంటారు. కానీ ఇప్పుడు మనం వాళ్ళని చూసి రోజు ఏడుస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి దిష్టి కొడుతున్నాం, వాళ్ళని చూసి ఏడుస్తున్నాం, అసూయ పడుతున్నాం, ఈర్ష్య పడుతున్నాం. ఓకే, ఖచ్చితంగా ఇలా జరుగుద్ది మనుషుల్లో. ఇది నిజమే. మనం చూసిన ఏడుపు, మన ఏడుపు, వాళ్ళ మీద పడి మనం ఏడిసింది, దిష్టి కొట్టింది అన్నీ నిజమే అయితే అసలు యూనివర్సల్ భగవత్ శక్తి పనిచేసేది ఏముందండి? మనం అనుకోగానే వాళ్ళకి ఏదో నష్టం జరిగిపోయి, వాళ్ళకి అనారోగ్యాలు వచ్చేసి, వాళ్ళకి బాధలు వచ్చేసి, వాళ్ళకి కష్టాలు వచ్చేసి, వాళ్ళకి లాసులు వచ్చేసి, మన ఏడుపుకి మన దిష్టికి. ఇప్పుడు దీనికోసం తాయెత్తులకి, తావీజులకి పరిగెత్తే ఏమన్నా అర్థం ఉందా? నమ్మితే భగవంతుడిని, భగవత్ శక్తిని కరెక్ట్గా నమ్మండి. ప్రపంచంలో ఏదైనా అత్యున్నతమైన శక్తి ఉన్నది అంటే అది అనంత ఆత్మశక్తి, విశ్వశక్తి. మొత్తం ఒకటే శక్తి, అది మొత్తం ఏకశక్తి. అది సరే, అది ఆత్మజ్ఞానం. అంత దూరం వెళ్ళి నేర్చుకుంటే కానీ అర్థం అవ్వదు, అది ఆధ్యాత్మిక చదువు. అదే ఆత్మశక్తి నీలో ప్రాణశక్తిగా ఉంది. మొత్తం సృష్టి అంతా అలాగే ఉంది. అది అన్నింటిలో ఉన్నది అదే, అన్నీ ఆత్మశక్తిలోనే ఉన్నాయి. అనేక శీర్షికలు దీని గురించి మాట్లాడడం. కావాలంటే వెనక్కి వెళ్ళి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ శీర్షికలన్నీ చదువుకోండి. అసలు ఏ శీర్షిక చదివినా మీరు మంచిగా బతకడానికన్నా ఉంటుంది, లేదా ఆత్మజ్ఞాన సంబంధిత విషయం ఉంటుంది. ఇంకేం ఉండవు ఈ ఛానల్లో. ఇప్పుడు ఉన్నది ఒకటే శక్తి, దాన్నే మీరు దేవుడు అంటున్నారు అంతే. దాన్నే అనేక దేవుళ్ళుగా మలుచుకున్నారు. ఓకే, అదేం తప్పులేదు. ఇప్పుడు దేవుడి కంటే గొప్ప అవన్నీ. కొన్ని మీరు దేవుడు అనుకోండి, ఒక దేవత అనుకోండి, మీకు నచ్చిన చిన్న గ్రామ దేవత అనుకోండి. ఒకటి కొట్టే దిష్టి మీ గ్రామ దేవత కంటే గొప్పదా? మీ ఇంట్లో ఉన్న దేవుడి ఫోటో కంటే గొప్పదా? మీరు దాన్ని నమస్కారం చేస్తున్న దేవుడు దేవత కంటే గొప్పదా? ఎందుకు ఈ పిచ్చి నమ్మకాలు? ఏదో ఒకటి నమ్మండి, ఏమీ లేదా. ఇవేంటంటే విజ్ఞానం అక్కడ ఆగిపోయింది, మన జ్ఞానం పనిచేయటం ఆగిపోయింది. ఎందుకో తెలుసా? ఆశ అత్యాశ అయింది, దురాశ అయింది. అంటే ఆశ అత్యాశ ఎప్పుడైందో తెలుసా? నా స్థితికి మించి కోరుకుంటున్నాడు. దురాశ అయింది ఎప్పుడో తెలుసా? ఎదుటోడికి హాని చేసైనా
నేను బాగుపడాలి, నేను అది అనుభవించేయాలన్నప్పుడు దురాశ అయింది. ఇప్పుడు ఆసక్తిగా నాకు అవసరం కనుక నేను ప్రయత్నించుకుంటాను, నాకు ఇది కావాలని ఆశ ఉండటం తప్పులేదు. ఆశ అత్యాశ ఎప్పుడైందంటే నా స్థితికి మించినప్పుడు. అది నీకు తెలుసు లోపల, నా స్థితికి మించి నేను కోరుకుంటున్నాను, ఇది తప్పని నీకు అంతర్గతంగా తెలిసే నీ అంతర్గతంలో నీకు భయం మొదలవుతుంది. ఈ భయానికి నా వల్ల కాదు కాబట్టి, ఇది అత్యాశ కాబట్టి, ఈ అత్యాశకి సహకరించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎందుకంటే నా స్థితిగతుల్లో ఈ పని అవదని నాకు తెలుసుగా. నేను కోరుకుంటుంది నా పరిస్థితుల్లో అవదు. నా పరిస్థితుల్లో నాకున్న తాహతలో, నాకున్న సమర్థతలో, నాకున్న తెలివిలో, నాకున్న ప్రజ్ఞలో అవుతుంది. కానీ నేను కోరుకుంటుంది అత్యాశగా, నాకు అంతకంటే ఎక్కువ కావాలనిగా. అప్పుడు నాకు తెలుసు అవదు, నా వల్ల అవదు, నా శక్తికి మించిన పని అది. కాబట్టి నాకు ఎవరన్నా సహకరిస్తారా అని అప్పుడు వెళ్తావు. ఈ తాయెత్తులు, తావీజులు, జాతకాలు, జ్యోతిష్యాలు, వాస్తులు ఇటానికి తిరుగుతూ ఉంటావు. అది నువ్వు చేసుకుంటుంది నీ మనో బలహీనత. అంటే ఇప్పుడు మనసుని ఏం చేసావు? ఆశ వరకు ఉంటే మనసు బలంగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానంతో కలిసి ఉన్న మనసు అది. అది బుద్ధి చెప్పినట్టు నడుస్తుంది. మన పరిస్థితి ఇది, మనకున్నది ఇది, జాగ్రత్తగా వెళ్దామని ఆనందిస్తుంది. దాంతో దొరికినట్టుతో చక్కగా ఆనందిస్తుంది. అత్యాశ అన్నదే పేరే. నాకు మించింది నాకు కావాలి, అది ఎవరిదే ఎట్ట తెచ్చుకున్నా పర్లేదు. అంటే నా శక్తియుక్తుల కంటే ఎక్కువ కావాలి, అది నా కుటుంబ సభ్యులే, నేను ఎక్కువ కావాలి, అది అత్యాశ. దురాశ అంటే ఏంటో తెలుసా? ఎదుట వాడిని మోసం చేసైనా తెచ్చుకుంటా, నష్టపరిచైనా తెచ్చుకుంటా, కష్టపెట్టైనా తెచ్చుకుంటా. అప్పుడు భయం కూడా మొదలవుతుంది. అత్యాశలేనేమో నా వల్ల కాదు, నేను చేయలేను, కానీ నేను దాన్నే కోరుకుంటున్నాను అనేటువంటి ఒక బలహీనత మొదలవుద్ది, అభద్రతాభావం మొదలవుద్ది. దురాశలేనేమో నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, ఆ సుఖం కోసమో, ఆ డబ్బు కోసమో, ఏదైతే అది దురాశ అన్నప్పుడు భయం కూడా మొదలవుద్ది. ఇక్కడేమో శక్తికి మించి కోరుకుంటున్నాను, ఈ విషయం నాకు తెలుసని అభద్రత మొదలవుద్ది. అభద్రతకి ఏమైందప్పుడు? డేలా పడిపోద్ది మనసు. అభద్రత లోపల ఉంది. ఆ అభద్రతతో అందరి చుట్టూ తిరుగుతుంటావు. నాకు తాయెత్తు కట్టండి, తావీజు కట్టండి. ఎప్పుడు అభద్రతకి వెళ్ళిందో అప్పుడే నీకు తెలియకుండానే ఒక డిప్రెషన్, ఒక ఆత్మన్యూనతాభావం స్టార్ట్ అయిపోద్ది. నీ పరిధిలో నువ్వు జీవించినప్పుడు నీకు ఎప్పటికీ ఇవి రావు. జ్ఞానం చెప్పేది అదే. ఆ పరిధి తెలుసుకోవటం మహాజ్ఞానం. విజ్ఞానం అదే, ఇంకేమీ లేదు. పరిధి నేనెందుకు తెలుసుకుంటాను? నా పరిధి నేను ఎప్పుడూ పయాంక చూస్తూ ఉంటాను. నాకంటే గొప్పగా బతుకుతున్న వాళ్ళు ఎవరో. నేను రోడ్డు మీద నడిచి వెళ్తా, రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాహనాలు, కార్లు, మోటార్ సైకిళ్ళు అబ్బాబ్బా ఎలా బతికేస్తున్నారని చూస్తూ ఉంటాను. ఎలా కుదురుతుందండి? ఎవరు లేదు, మిమ్మల్ని మీరే శిక్షించుకుంటున్నారు, ఇంకా ఎవరు శిక్షించేవాళ్ళు కూడా లేరు. మనసును పాడు చేసుకోకండి, చాలా ప్రమాదం ఇది. మన పరిధిలో మనం ఉండాలి. మన పరిధిలో అంటే మనం ఎక్కడ పుట్టామో, ఏ తల్లిదండ్రులకు పుట్టామో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చదువుతుంది. ఎందుకంటే ఇవి తప్ప జీవితంలో ఏమి లేవండి. మహిమలు మాయలు ఉండవు అసలు. మీరు పిచ్చి భ్రాంతుల్లో పడి ఆ తాయెత్తు కోసం మళ్ళీ మీరు 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500, 1000 ఎదుటోడు తాహతను పెట్టి కడతారు. ఎంతమంది దొరికిపోతున్నారో తెలుసా ఈ జ్యోతిష్యులు, జాతకాలు. మీరు ఒకసారి చూడండి, ఈ మధ్య రాజకీయాలకు మొత్తం అందరూ ప్రిడిక్షన్లు చెప్పేశారు. మొత్తం తలకిందులు అయిపోయినాయి. మళ్ళీ వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోయారు. అని మళ్ళీ వస్తారు కొన్ని రోజులకి. ఎప్పుడు ప్రజల్లో పాపం ఈ ఆశ పోదుగా. ఆశ పర్వాలా, అత్యాశ దురాశ పోదుగా. అందుకని వాళ్ళు బతుకుతూనే ఉంటారు. ఇందుకని నీ అత్యాశ దురాశ నిన్నే మోసం చేస్తుంది. అలా మోసగాళ్ళు బయటపడుతున్నారు, మోసాలని తెలుస్తున్నాయి, అన్ని చెబుతున్నారు. అయినా నేను మళ్ళీ అటే వెళ్తానంటున్నాం మనం. ఎందుకంటే నా లోపల అసలు తగ్గట్ల, నాకు నా పరిధిలో జీవించటం నాకు రావట్ల. ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసా? సత్యము. ఏమీ లేదు అసలు. ఆధ్యాత్మికత అంటే ఏ అద్భుతము లేదు, ఏ మహిమ లేదు, ఏ మాయ లేదు. అసలు నీకు ఏ మతము దేవుడితో పని లేదు. దేవుణ్ణి ఆరాధిస్తే చక్కగా గౌరవంగా ఆరాధించుకో, నీ మతాన్ని ఆరాధించుకో, నీ గురువుని ఆరాధించుకో. నేను వద్దంటే అవన్నీ కేవలం నువ్వున్న స్థితిలో స్థిరంగా ఉండమని చెప్పాలి. నీకు మహిమలు చేసి నిన్ను స్థిరత్వాన్ని నిన్ను ఆకాశానికి ఎదిత్తేస్తాం, చుక్కం చేసేస్తాం, భూమిలోంచి లేపి నిన్ను ఆకాశంలో నక్షత్రం చేసేస్తాం అని చెప్పకూడదు. అవన్నీ ఎందుకంటే నువ్వు ఉన్న చోట, నువ్వు ఉన్న పరిస్థితుల్లో సంతృప్తిగా ఉండనే విజ్ఞానాన్ని నీకు నేర్పాలి. అజ్ఞానాన్ని ప్రోత్సహించకూడదు. మహిమలు మాయలు వచ్చిన చోట అజ్ఞానమే ఉంటుంది. మళ్ళీ చెబుతున్నా, మనసు యొక్క లక్షణం తెలుసుకోండి. ఆశ అనేది అవసరానికి
మనిషి చేసే ప్రయత్నం అప్పుడు సహజ ఆశ ఎవరికైనా ఉంటుంది, లేకపోతే ఎలా బతుకుతాం అసలు? ఈ ప్రయత్నం నాకున్న వనరులను బట్టి అవుతుంది. అది అత్యాశ అయింది అంటే నాకంటే ఎక్కువ నేను చేయలేని దానికంటే ఎక్కువ, నా వల్ల కాని దానికంటే ఎక్కువ కోరుకుంటున్నాను కనుక, నాకు ముందే తెలుసు కనుక నాది అభద్రత అవుతుంది. నాకు తెలియకుండానే నా మనసు అభద్రతకు లోనైపోతా ఉంటుంది. ఎందుకంటే నాకు లోపల తెలిసి నేను గుద్దుకుంటూ ఉంటాను, ఇది మా వల్ల అయ్యేది కాదు, కానీ నేను ప్రయత్నిస్తున్నాను. ఈ తాయితో తావీజుతో లేదా ఆడితో ఈడితో రికమెండేషన్తో వాళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళ చుట్టూ తిరిగి ఎలా కుదిరితే అలా. దురాశ అంటే నష్టపరిచయం తెచ్చుకుంటున్నాను. ఈ రెండు నీ మనసుకు నువ్వు చేసుకునే గాయాలు. అదే నెగిటివ్ థాట్స్, డిప్రెషన్స్, స్ట్రెస్, ఒత్తిడి అన్నింటికీ మూల కారణాలు ఇవే. అక్కడి నుంచే మూఢనమ్మకాలు నమ్మటం మొదలు పెట్టేస్తావు. ఇక నువ్వు అందులోకి ఒకసారి వెళ్ళినాక వన్స్ నువ్వు బయటకు రావటం ఉండదు. అది మూఢనమ్మకాలు అనే వలలో పడిన ఏ చేపలో ఇక బయటకు రావటం ఉండదు, అందులో నశించిపోవటం. ఎక్కడైనా సరే నాకు దేవుడు ఏదో చేస్తాడు, లేదా నాకు గురువులు ఎవరో ఏదో చేస్తారు, నాకు మతం ఏదో చేస్తుంది, లేదా నేను ఎక్కడికో వెళ్ళి పుణ్యక్షేత్రాలకో తిరిగితే నాకు లాభాలు వస్తాయి, వీటన్నింటి వల్ల నేను లాభాలు పొందుతాను అంటే భక్తి వలన, మతం వలన, దేవుడు వలన, గురువుల వలన, గ్రంథాల వలన, గ్రంథాలు చదవటం వలన, పారాయణల వలన, రకరకాల మొక్కులు మొక్కుకోవటం వలన నాకు లాభాలు వస్తాయి, లేదా జాతకాలు, జ్యోతిష్యాలు, ఏదైనా సరే, వాస్తులు, ఎక్కడైనా వీటన్నింటి వలన నాకు లాభాలు చేకూరతాయని నువ్వు ఎప్పుడైతే చేస్తావో అసలు నువ్వు వాళ్ళని గౌరవించట్లేదా, దేవుణ్ణే గౌరవించట్లేదా, పుణ్యక్షేత్రాన్ని గౌరవించట్లేదా, గురువుని గౌరవించట్లేదా, మతాన్ని గౌరవించట్లేదు, కేవలం లాభాసక్తితో వెళ్ళి వాళ్ళ దగ్గర నటించి వాళ్ళని మోసం చేస్తున్నావు. ఎవరి హృదయం వాళ్ళు చేసుకుని దేవుడిగా నమస్కారం పెట్టి అయిపోయింది, నీ పన్ను చేసుకుని కాళ్ళు చేతులు అన్నీ ఇవ్వండి, అన్ని చక్కగా ఇవ్వండి. నీకు లోపల ఒత్తిడి, స్ట్రెస్, అభద్రత ఎందుకు వస్తుంది మీకు చక్కగా చెప్పా. ఆశగా ఉన్నంతసేపు, ప్రయత్నంగా ఉన్నంతసేపు, మన స్థితిలో మనం చేయగలిగినంతసేపు ఎటువంటి మానసిక సంఘర్షణ ఉండదు. మన స్థితికి మించి మనం ప్రవర్తిస్తున్నప్పుడు మన తప్పొప్పులన్నీ మన మనసుకు తెలుసు, మన హృదయానికి తెలుసు, మన లోపల మన ప్రవర్తన అంతా మనకు తెలిసే జరుగుతుంది. అది అభద్రతని క్రియేట్ చేస్తుంది. దానివల్ల నీకు నువ్వు మూఢనమ్మకాలన్నీ నమ్ముకుంటూ వెళ్తావు. ఎందుకనంటే నీ శక్తిని నువ్వు వదిలేసావు, ఎందుకంటే అసలు నీ శక్తి నీకు సరిపోదు, ఇప్పుడు సరిపోట్లా. ఇలా నాకు ఎంతో మంది తెలుసు, ఆ ఉన్నటువంటి సంపాదనల్లో జీవితాన్ని చక్కగా పెట్టుకొని సరిదిద్దుకొని హాయిగా వెళ్ళక 10,000 సంపాదిస్తే 20,000 ఖర్చు పెట్టి, 25,000 ఖర్చు పెట్టి, 30,000 ఖర్చు పెట్టి, రకరకాలుగా అప్పులు చేసేసి, ఆ అప్పులు తీరక నానా బాధలు వచ్చేసి, అంటే ఏమైంది, ఇదంతా సంవత్సర కాలాలు. నేను అప్పులు చేశాను, తప్పులు చేశానని తెలిసినాక ఏమైంది, మానసిక ఘర్షణలు వస్తాయి, మానసిక స్ట్రెస్లు వస్తాయి, దాని నుంచి జబ్బులు వస్తాయి, బీపీలు, షుగర్లు, అనేక రకాల శారీరక మానసిక అనారోగ్యాలు వచ్చి మళ్ళీ నాకేదో అయిపోతుందని, ఆ అయిపోతున్న దానికి ఎవడో వచ్చి నీ ఇల్లు వాస్తు బాగోలేదు, నీకేదో బాగోలేదు, నీకెవరో ఏదో చేశారు, మీకు అందరూ దిష్టి కొట్టేస్తున్నారు. ఇంతకీ వాళ్ళకి తినటానికి లేదు, ఏళ్ళని దిష్టి కొట్టేది ఎవరు? అసలు కాదు. ఒకవేళ దిష్టి కొడితే మళ్ళీ చెబుతున్నాను నేను మీకు, ఉన్నది ఒకటే శక్తి. మీరు నిజంగా దైవాన్ని నమ్మితే, మీరు భగవంతుడిని నమ్మితే, ఎవరో దిష్టి కొడితే, ఎవరో మీ మీద అసూయ పడితే, ఎవరో మీ గురించి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటే మీకు అన్యాయం చేస్తే అది దైవశక్తి అవుతుందా? ఆలోచించండి. జస్ట్ సింపుల్గా మీ జ్ఞానంతో ఆలోచించండి. ఆలోచించరు, అది కూడా చెబుతున్నా. ఎందుకో తెలుసా, దానికి అలవాటు పడిపోయాం మనం, వీటన్నింటికి అలవాటు పడిపోయాం. ఓ పక్కన దేవుడికి నమస్కారం పెడతాం, ఎందుకని? దేవుడి కోసం కాదు, కృతజ్ఞత నమస్కారం కాదు అది. ఆల్రెడీ కాళ్ళు ఇచ్చావు, చేతులు ఇచ్చావు, బతకడానికి చక్కటి శరీరం ఇచ్చావు, ఇంద్రియాలు ఇచ్చావు, ప్రయత్నించుకోమన్నావు, ప్రయత్నించి తెచ్చుకోవడానికి సృష్టిలో అనేక పదార్థాలు ఇచ్చావు. ఆ పదార్థాలను తీసుకొని హాయిగా బతుకుతున్నాను, ఏదో దొరికిన దాంతో దేవుడా హాయిగా ఉన్నాను లేని కృతజ్ఞతాపూర్వక నమస్కారం కాదది, నిరంతర కోరికల నమస్కారం. నువ్వు ఇచ్చింది ఏది నాకు సరిపోలేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలనే నమస్కారం. నీకు తెలుసు, దేవుడికి కూడా నేను పెట్టే నమస్కారం వలన భగవంతుడికి నచ్చదు నా నమస్కారం. ఎందుకంటే నా నమస్కారం సంతృప్తికరమైంది కాదు, నువ్వు ఇచ్చినవి చాలలేదు, నాకు ఇంకా కావాలని పెట్టే నమస్కారం. నీ లోపలే అభద్రత ఉంటుంది, నీ లోపలే అభద్రత పడుతుంది. అందుకని ఇంకా నువ్వు కోల్పోయావు, వెళ్ళిపోతావు, మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతావు. నీ మూఢనమ్మకాలను పెంచి పోషించేటువంటి మనుషులు కోటాను కోట్ల మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు, మొత్తం వ్యవస్థ దాని మీద నడుస్తుంది.
అంటే నేను ఇక్కడ మూఢనమ్మకాల గురించే చెప్పట్లా. మనం ఒక వస్తువుని ఎలా కొంటాం చూడండి, ఎలా కొంటాం తెలుసా? మనం ఏ వస్తువుకి బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మన ఫోనుల్లో కనపడి, మన ఇళ్లలో కనపడి, ఎక్కడ పడితే అక్కడ కనపడి పలానా పేస్ట్ మంచిది, పలానా పేస్ట్ మంచిది అని పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో చెప్పిస్తే ఆ పేస్ట్ తోముకుంటాం మనం తెచ్చుకొని. జస్ట్ అంతే మనకు తెలిసిందే. అది ఎందుకు మంచిదో మనకు తెలియదు. ఆ సెలబ్రిటీ ఆ పేస్ట్ తోముకోరు వాళ్ళు. మనకు ఆ విఘ్నత కూడా లేదు. వాళ్ళు డబ్బులు తీసుకుని యాడ్స్ ఇస్తున్నారు. యాడ్స్ మీద వస్తువులు కొంటున్నాం అంటే మనం ఒక్క నిమిషం ఆలోచించండి, మన విఘ్నతని మనం ఎంత చంపేసుకున్నాం. ఇప్పుడు వస్తువు తయారు చేసినోడు ఆ వస్తువు చెడ్డదని చెబుతాడు ఎవడన్నా? యాడ్ ఇచ్చేది ఎవరు? తయారు చేసుకున్నాడే. యాడ్ ఇస్తుంది ఎవరు? తయారు చేసుకున్నాడే. ఆ యాడ్లో యాక్ట్ చేస్తున్న సెలబ్రిటీస్ ఎవరు? డబ్బులు తీసుకున్న వాళ్ళు, కోట్లు కోట్లు. అంటే అసలు మొత్తం నేను దీన్ని తప్ప రైట్ అని కాదు, విశ్లేషణగా చెబుతున్నా. మనం ఎటు వెళ్ళిపోయామో చూడండి. యాడ్లు చూసి వస్తువులు కొనుక్కుంటున్నప్పుడు మనం వస్తువులో నాణ్యతతో మనకు పని లేదు. 100 సార్లు మన కళ్ళ ముందు కనబడి ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది అని ఎవరి చేతో చెప్పిస్తుంటే అది మంచిది అని తల ఫిక్స్ అయిపోతుంది. మనకు విఘ్నత లేదు, వివేకం లేదు, విచక్షణ లేదు, ఆలోచన లేదు. అది ఎక్కువ సార్లు మనకు వినపడి కనపడితే చాలు, ఆ చెప్పేవాళ్ళు కూడా గొప్పోళ్ళు అయి ఉంటే చాలు. అలా మన జీవితాన్నే, మన జీవితంలో వస్తువులనే, విషయాలని అలా తెచ్చేసుకుంటున్నాం మనం. అందుకే అన్ని అడ్వర్టైజ్మెంట్లే. చదువులు కాడి నుంచి, మొత్తం నేర్చుకునే కోర్సులు కాడి నుంచి, మొత్తం అన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తానే ఉంటాయి చూడండి, ఆగవు అసలు. అంటే అలా అలవాటు పడిపోయాం కదా మనం. మన అక్కడ విచక్షణ ఉందా మనకి? వివేకంతో ఇదేంటని పరిశీలిస్తున్నాం, అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటున్నాం, నమ్మేస్తున్నాం. నిజమైపోయింది మనకి అడ్వర్టైజ్మెంట్. అది కాదు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎన్ని ఎక్కువ సార్లు మన కళ్ళ ముందు కనపడితే, మన చెవులకు వినపడితే, ఎంత గొప్పోళ్ళు చెబితే అది అంత మనకు నిజమైపోయింది. ఇంకా అది నిజమే, నా బుర్ర వాడను. అలాంటప్పుడు ఇది కూడా మూఢనమ్మకాల జాబితానేగా. అడ్వర్టైజ్మెంట్లు కూడా మూఢనమ్మకాల జాబితాలోకి వస్తుంది. ఆ వస్తువులు ఏమేమి ఉన్నాయో పరిశీలించావా? గవర్నమెంట్ రూల్ పెట్టింది, ప్రతి దాని మీద ఆ వస్తువుని తయారు చేస్తున్న వాళ్ళు అందులో మీరు ఏమేమి వాడారో అవన్నీ రాయాలి అని. నువ్వు కొంచెం విచక్షణ ఉపయోగించి తెలుసుకుంటే అందులో ఎన్నెన్ని తప్పులు ఉన్నాయో, అందులో ఎన్నెన్ని పొరపాట్లు ఉన్నాయో అవి కూడా ఉన్నాయి. అవి కూడా చెబుతున్నారు కొంతమంది మంచోళ్ళు. ఏమండి వాడకండి, ఈ వస్తువుల్లో పలానా పలానా ఉన్నాయి, అవన్నీ ప్రమాదాలని. కానీ మనం అసలు ఈ మంచి చెప్పేవాళ్ళు మన దాకా రారు, అడ్వర్టైజ్మెంట్లు అధికంగా వచ్చేస్తుంటాయి. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్లు నమ్మి కొనే వస్తువుల మైండ్ ఎలాంటి సెట్, ఆ మైండ్ సెట్ అలాంటిది మీరు ఆలోచించండి ఒకసారి. ఒక అడ్వర్టైజ్మెంట్ని చూసి నేను అలాంటి కళ్ళజోడు కొనుక్కున్నా, అలాంటి పేస్ట్ కొనుక్కున్నా, అలాంటి హెయిర్ క్రీమ్ కొనుక్కున్నా, అలాంటి బట్టలు వేసుకున్నా, అలాంటి చెప్పులు కొనుక్కున్నా అని నీకు నువ్వు ఫీల్ అవటం. నేను ఎవడు పట్టించుకున్నాడు రోడ్డు మీద? అసలు నువ్వే ఫీల్ అవుతున్నావు. నేనే సెలబ్రిటీస్ బట్టలో సెలబ్రిటీ వేసుకు తిరుగుతున్నాను. అసలు నీతో ఎవరికి పని లేదు ఇక్కడ. నీ పుట్టుకతో పని లేదు, నీ చావుతో పని లేదు. నీతో పని ఉంటే నీ ఇంట్లో నలుగురికి పని ఉంటుంది అంతే. అది కూడా నువ్వు మంచోడు మంచిదాని అయితే. నువ్వు చెడ్డ అయితే ఇంకా ఆళ్ళు సస్తానే ఉంటారు. ఎప్పుడు వదులుద్దే దరిద్రం మనకి. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే విశ్లేషణ, మీకే వివేకం ఉంది, మీలో జ్ఞానం ఉంది, కానీ అత్యాశ దురాశ దాన్ని పాడు చేస్తుంది. మన స్థితికి మంచి, ఇప్పుడు అహంకారం ఉంది, నువ్వు నన్ను అంటావా అన్నావు అనుకోండి, అది కూడా అత్యాశ దురాశల్లోదే. నీ స్థితికి మించి నువ్వు నన్ను అంటావా అనకూడదు. ఎవరు నీ స్థితి అంతా చూడు ముందు. వాళ్ళు నువ్వు నన్ను అంటావా అనేది పని మనిషిని కూడా అనకూడదు మనం. ఎందుకంటే మనం పని చేయలేక పని మనిషిని పెట్టుకున్నాం. వాళ్ళు మనుషులేగా. ఇప్పుడు మన ఇంట్లో మన పని మనిషిని నువ్వు నన్ను అంటావా, నన్ను అనే అంత దానివా, నీకు అంత పొగరా అని ఆ ఇంటి ఇళ్ళాలో యజమానో రాలో తిట్టిద్ది అనుకుందాం. రేపటి నుంచి ఆ పని మనిషి మానేసింది అనుకోండి, నువ్వు చేసుకోగలవా? మరి ఇప్పుడు నీ పొగరు నీకేగా ప్రమాదం. అప్పుడు ఏమంటారు, ఏంటి ఎవరు వచ్చినా మా ఇంట్లో నిలబడరండి, అసలు పని మనుషులే ఉంటారండి, ఎన్నిసార్లు ప్రయత్నిస్తామోనండి, ఎంత బాగా చూస్తామోనండి, ఎంత ఇదిగా చూస్తామోనండి, ఎవరు ఉంటారండి మా ఇంట్లో అంటే ఎవరు ఆ పక్కోడు చెబుతాడు, లేదండి మీ ఇంటికి ఏదో కొంచెం తేడా ఉందని ఏదో చెబుతాడు. నిన్ను నీ మూఢనమ్మకాన్ని నీకు ఎక్కిస్తాడు అంతే తప్ప నువ్వు ఒక పిచ్చిదానివి, అహంకారివి, ఎదుటోళ్ళని సతాయించుకు చంపేస్తున్నావు, అందుకని వాళ్ళు ఉండలేదని నిన్ను నువ్వు ఎప్పుడు పరిశీలించుకో. స్త్రీలు కాకపోతే పురుషులు ఎవరైనా సరే, అది ఆఫీసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీతో మనుషులు మనుగడ సాగించలేకపోతున్నారు అంటే అది నీ ప్రాబ్లం అని నువ్వు ఎందుకు చూడవు? అదే విజ్ఞానం, అదే జ్ఞానం. నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, అప్పుడు ఆటోమేటిక్గా మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చేస్తావు. అది ఎక్కడిదైనా సరే, ఎలాంటిదైనా సరే. ఎందుకని అంటే నిన్ను నువ్వు తెలుసుకొని, నిన్ను నువ్వు చూసుకొని, నిన్ను నువ్వు గమనించుకుంటే
నీ విఘ్నత పనిచేస్తుంది, నీ విజ్ఞానం పనిచేస్తుంది, చక్కగా పనిచేస్తుంది. ఎందుకని నా పరిధి ఇది, నాకున్నది ఇది. ఇప్పుడు పని మనిషి ఎందుకు మానేసింది? నేను తిట్టాను. మొన్న అంతకుముందు ఉన్న పని మనిషి ఎందుకు మానేసింది? అప్పుడు కూడా తిట్టాను. నేను ఎప్పుడు పని మనుషులను తిడతా ఉంటాను, సతాయిస్తూ ఉంటాను. నేను ఇచ్చే జీతం కంటే ఇంకెక్కువ పని చేయించుకుందాం అనుకుంటాను. వాళ్ళని ఏదో రకంగా హింస పెడతా ఉంటాను, వాళ్ళని ప్రేమగా చూడను. వాళ్ళని ఏంటి అసలు నేను ఇంట్లో వాళ్ళతోనే గొడవలు పడతాను, పని మనుషులతో ఎందుకు గొడవలు పడను? అప్పుడు నీతో మనుషులు ఎలా ఉంటారు? అందుకని నాతో ఎవరు సరిగ్గా ఉండలేదు, నా తప్పు కాదు, ఏంటి ఏమైపోతుంది నాకు అసలు అనేటువంటి ఒక మానసిక ఆందోళన వస్తుంది నీకు. అదే నీ నెగిటివ్, మళ్ళీ అదే స్ట్రెస్, అదే డిప్రెషను, అదే మూఢనమ్మకాలకు తీసుకెళ్తుంది. అన్నీ ఒకటే. ఎవరో నాకు ప్రశ్న పెట్టారు, ఏమంటే నా నెగిటివ్ థాట్స్ని ఎలా ఆపుకోవాలని. రోజు పెడతానే ఉంటారు. నీ నెగిటివ్ థాట్స్ని ఎలా ఆపుకోవాలంటే అసలు థాట్స్ రాని మనిషి ఎవడు ఉంటాడండి? అందులో నెగిటివ్ పాజిటివ్ ఏంటి? నువ్వు అనుకుంటున్నావు నెగిటివ్ అని, అంతే. థాట్స్ అనేవి మనిషికి రావాలి, బతకడానికి ఆలోచనలు అవసరం. అందులో నెగిటివ్ ఏంటంటే నీకు నచ్చనాయి, ఇదే ఇలా అత్యాశలు దురాశలు కల్పించుకున్నావు, భయంకరమైన ఆలోచనలు వస్తాయి, భయం కలిగిస్తాయి, ఒత్తిడికి లోనవుతావు, స్ట్రెస్కి లోనవుతావు. నీ వల్ల కాని పనులు పెట్టుకున్నప్పుడు ఆందోళన వస్తుంది, కంగారు వస్తుంది, భయం వస్తుంది. అదే నీ శక్తిలో అయినప్పుడు భయం కంగారు ఎందుకు వస్తుంది అసలు? నీ పరిధిలో. అందుకని నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఆత్మజ్ఞానం కాదు, నీ పరిధి ఏంటో తెలుసుకో, మీ అమ్మ నాన్న ఏంటో తెలుసుకో, నీ ఆర్థిక తాహత ఏంటో తెలుసుకో, మీ కుటుంబ సభ్యులందరి శారీరక బలాలు, మనోబలాలు, మీకున్నటువంటి సామాజిక బలాలు అన్నీ తెలుసుకో. దాన్ని బట్టి ప్రవర్తించు, అందులో కోరుకో. ఆ పరిధిలో నువ్వే ప్రయత్నమైనా చేయి, నీకు ఎప్పటికే మానసిక సమస్య రాదు, నెగిటివ్ థాట్ రాదు. వస్తాయి కొన్ని, ఎవరికైనా ఏదన్నా అనారోగ్యం వస్తే ఏమవుద్దని చిన్న అది కాసేపు. నెగిటివ్ థాట్ అనేది ఏంటో తెలుసా? జాగ్రత్త. ఇలా జరుగుద్దేమో, అలా జరుగుద్దేమో, అలా అవుతుందేమో అని ఒక 10 రకాల ఆలోచనలు వస్తే అవన్నీ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటాం, అంతే. ఏం లేదు. ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు, లేదా ఒక ప్రమాదంలోకి వెళ్ళినప్పుడు, ఒక అనారోగ్యంలోకి వెళ్ళినప్పుడు, ఒక విషయంలోకి వెళ్ళినప్పుడు 10 రకాల వ్యతిరేక ఆలోచనలు కూడా రావటం వల్ల ఏమవుద్ది? ఇక్కడ 10 రకాలుగా జరిగే అవకాశం ఉంది కాబట్టి నేను జాగ్రత్త పడి ఈ రకంలోకి వెళ్ళాలి అని జాగ్రత్త పడతాం. అంతే తప్ప నెగిటివ్ ఆలోచనలు మనం చంపేయడానికి కదా వచ్చేది, జాగ్రత్త పడటానికి. నెగిటివ్ ఆలోచనలు రాకపోతే ఎలా జాగ్రత్త పడతావు? నెగిటివ్ ఆలోచనలు ఏం చెబుతున్నాయి? ఇన్ని రకాలుగా జరిగే అవకాశం ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెబుతున్నాయి, అంతే. అవి నీ క్షేమంగా మార్చుకోవచ్చుగా. నెగిటివ్ ఆలోచనలు అని ఎందుకు అనుకుంటున్నావు? ఏది పనులప్పుడు. ఇక వృధాగా కూర్చొని నెగిటివ్ ఆలోచనలు ఆలోచించే వాళ్ళు ఎవరు తెలుసా? ఊరికి తీరిగ్గా తిని ఖాళీకి కూర్చున్నారు, పని చేయాల్సిన అవసరాలు ఉండవు, ఎవరో సంపాదించుకొస్తా ఉంటారు, లేదా సంపాదించింది ఉంటా ఉంటుంది, ఎల్లమ్మ పుల్లమ్మ కబుర్లు చెబుతారు, ఏ పని చేయరు. ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అని. ఖాళీగా కూర్చున్న వారి తల దెయ్యాల కొంప. ఖాళీ అంటే ఏంటి? సరైనంత నీకు సరైన పని ఉండాలి. లేదు మంచిగా ఉండు, మంచి నేర్చుకో, ఏ పని లేదా మంచి విను, మంచి నేర్చుకో, మంచిగా ఉండు, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రేమించు, నీకు పని చేయాల్సిన అవసరం లేదు, డబ్బు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నీకు ఇబ్బందులు లేవు, ఏదో సామాన్యంగా జీవితం చక్కగానే వెళ్ళిపోద్ది, నీకు అన్ని వనరులు వసతులు ఉన్నాయి, భగవత్ కృపది, సృష్టి అనుగ్రహం బ్రహ్మాండంగా. నువ్వు ఏదో కష్టపడ్డారు నీ పూర్వీకులు, నువ్వు చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు, నీకు అది సమకూరింది. ఇదంతా ఎవరో ఒకళ్ళు కష్టపడకుండా రాదు, అదృష్టం కాదు, అదృష్టం లేదు, కష్టమే అదృష్టం. మన ముందోళ్ళు కష్టపడితే అది మనకు వచ్చింది, మన తల్లిదండ్రులు ఎవరు, లేదా మనం కష్టపడితే కూడా రావచ్చు. అలాంటి ఇప్పుడు మంచిగా ఉండు, ఏం సింపుల్, చుట్టూ ఉన్న వాళ్ళతో మంచిగా ఉండు, ఏదైనా చేయగలిగితే మేలు చేయి. అదే ఆధ్యాత్మికత చెప్పేది. ఆధ్యాత్మికత ఎప్పుడు సత్యాన్ని చెబుతుంది. ఆ సత్యం ఏంటి? నీ పరిధి చూసుకు జీవించు. నిన్ను నువ్వు తెలుసుకో అంటే అది నిన్ను నువ్వు తెలుసుకొని రమణ మహర్షి అన్నప్పుడల్లా మీరు వెళ్ళిపోయి అనంత ఆత్మజ్ఞానం అనుకోబాకండి. ముందు నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ఫస్ట్ భౌతికం. భౌతికంలో నీ పరిస్థితి ఏంటి నిన్ను నువ్వు తెలుసుకో. నీ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ యొక్క శక్తియుక్తులు ఏంటి, వాళ్ళకున్న ధనవనరులు ఏంటి, ఇవన్నీ తెలుసుకో. అది ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకోవటం. తర్వాత నిన్ను నువ్వు తెలుసుకో అంటే మీ జ్ఞానము, మీ తెలివి, మీ ప్రజ్ఞ ఇవన్నీ కూడా తెలుసుకో. అక్కడి నుంచి నీవు ఎంతవరకు కష్టపడగలవు అంటే మీ వాళ్ళు నీకు ఎంత సహకరిస్తారు, నీకెంత తెలివి ఉంది, ఎంత ప్రజ్ఞ ఉంది, నీ కష్టం వాళ్ళ కష్టం కలిస్తే నువ్వు ఎంతవరకు ప్రయాణించగలవు, ఎంత దూరం ఎక్కగలవు, ఎంత దూరం ఎదగగలవు, ఎంత బరువు మొయ్యగలవు, అది నిన్ను నువ్వు తెలుసుకోవడం. అప్పుడు నీ జీవితం సాఫీగా హాయిగా వెళ్ళిపోద్ది. అసలు నీకు ఒత్తిళ్ళు స్ట్రెస్లు ఉండవు. తలకు మించిన ఆలోచనలే ఒత్తిళ్ళు స్ట్రెస్లు. ఎప్పుడు అది నువ్వు తయారు చేసుకునేదే. దాంట్లోంచి మూఢనమ్మకాలు పుడతాయి.
మూఢనమ్మకాలను ఎవరు నమ్ముతారు అంటే తనకి ఉన్నటువంటి స్థితిగతి కంటే ఎక్కువ కోరుకునేవాళ్ళు. ఎప్పుడు గుర్తుపెట్టుకుని వాళ్ళు కోరుకుంటారు, నమ్ముతారు, మళ్ళీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నమ్మించి ప్రోత్సహిస్తారు. ఇదొక దరిద్రం మళ్ళీ మామూలుగా ఉండదు. ఎక్కడో తాయెత్తు కట్టుకొస్తాడు, ఈ తాయెత్తు వల్ల నాకు ఎంత లాభం జరిగిందో తెలుసా అని అందరినీ నమ్మించి తాయెత్తులు కట్టేస్తాడు. అంటే నాలాగా పక్క వాళ్ళందరూ కూడా నాలాంటి వాళ్ళు అంటే ఆడు సంతృప్తిగా బతుకుతాడు. అలాంటి వాళ్ళు బోల్డ్ మందిని చూసి ఆడైనా ఆమెైనా. మళ్ళీ వీళ్ళు చేసిన మూఢనమ్మకాలు అందరికీ అంటిస్తారు. పలానా గురువు దగ్గరికి వెళ్ళాను, పలానా సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాను, పలానా ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను వాళ్ళని ఎవరిని విమర్శించట్లా, విషయం చెబుతున్నా. దీన్ని మళ్ళీ ప్రచారం. ఎందుకు నువ్వు పొందొచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు పరాధీనత అంటారు. పరాధీనత అంటే ఏంటంటే సృష్టి నిన్ను పుట్టించినప్పుడు నీ శరీరంలో మనిషిగా నీకు ఇవ్వవలసినటువంటి సర్వశక్తులు ఇచ్చింది. ఆ సర్వశక్తులు ఏంటో గమనించి అది నిన్ను నువ్వు తెలుసుకోవటం అండి. నీకు దొరికినవి ఉన్నాయి నీ కుటుంబం నుంచి, నీ మొత్తం నీ వాళ్ళందరూ అవి కూడా శక్తులే అనుకో మొత్తం. అది నిన్ను నువ్వు తెలుసుకో. ఆ పరిధిలో జీవించి అది నీకు సృష్టించింది. ఇంకోళ్ళకి ఎక్కువ ఇచ్చింది, ఇంకోళ్ళకి తక్కువ ఇచ్చిందే కదా. ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, ఎవరికి తక్కువ ఇవ్వాలి నీకు అనిపిస్తుంది ఎక్కువ ఇచ్చింది వాళ్ళకని. ఏవి ఎక్కువ ఇచ్చింది మనం అనుకునే డబ్బులు, ఇళ్ళు, బిల్డింగులు చూసి అనుకుంటాం. కానీ వాళ్ళ మనసులోకి వెళ్ళి చూడు. వాళ్ళకి ఎన్ని భయాలు, వాళ్ళకి ఎన్ని బాధలు, వాళ్ళకి ఎన్ని దుఃఖాలు, వాళ్ళకి ఎన్ని ఆదుర్దాలు, వాళ్ళకి ఎన్ని రకాల జబ్బులు అప్పుడు తెలుస్తుంది. అది అందరికీ తెలుస్తుంది, ఎవరికి తెలియదు. జ్ఞానం అంటే అది. సృష్టి నాకు ఇచ్చినటువంటి శక్తుల్ని నేను యాక్సెప్ట్ చేయటం ఫస్ట్. అసలు దేవుణ్ణి నమ్మటం. అసలు దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటో తెలుసా? సృష్టి నాకు ఏమిచ్చిందో అది దేవుడేగా. మీరు దేవుడు అంటే దేవుడు అనుకోండి, మతం అయితే మతం, ఏ దేవుడైతే ఆ దేవుడు. నువ్వు ఉన్న ప్రదేశంలో దేవుడేగా నిన్ను ఉంచింది. ఫస్ట్ నువ్వు దేవుణ్ణి నమ్మటం. భక్తి అంటే ఏంటి? నువ్వు ఉన్న ప్రదేశాన్ని అంగీకరించడం, నీకున్న సమస్తాన్ని అంగీకరించడం. అది కుటుంబ సభ్యులు కావచ్చు, తెలివి కావచ్చు, ప్రజ్ఞ కావచ్చు, దాన్ని అంగీకరించడం భక్తి. నువ్వు అనంగీకారాన్ని తెలియజేస్తున్నావు భగవంతుడికి ఎప్పుడు, భగవత్ శక్తికి ఎప్పుడు. అది విశ్వశక్తి, ఆత్మశక్తి, దేవుడు నీ ఇష్టం. నువ్వేమనుకున్నా పర్వాలేదు. అనంగీకారం ఏంటి? నువ్వు ఇచ్చింది ఎప్పుడూ నాకు సరిపోవట్లేదు, నాకు ఇంకొంచెం ఎక్కువ కావాలి. అది డబ్బైనా సరే, అధికారాలైనా సరే, హోదాలైనా సరే, ఆరోగ్యాలైనా సరే, కుటుంబ జీవితంలో పిల్లలైనా సరే, ఏదైనా సరే, తెలివైనా సరే, ప్రజ్ఞ అయినా సరే. నువ్వు ఎప్పుడు సరిపోలేదు అనుకుంటున్న మనసుకు అసలు తృప్తి ఉండదు కదా. అసంతృప్తిలోంచి మూఢనమ్మకాల వైపు వెళ్ళిపోతాం. అసంతృప్తిలోంచి ఒత్తిడి, స్ట్రెస్, భయాలకు వెళ్ళిపోతాం. ముందు తృప్తిగా ఉండటం నేర్చుకో. అదే చెప్పుద్ది ఆధ్యాత్మికత. తృప్తిగా ఉన్నవాడు ఎవడో మూఢనమ్మకానికి వెళ్ళడు. ఎందుకనంటే తనకు సృష్టి శక్తి ఇచ్చింది. తన శరీరం పనిచేయడానికి అవసరమైన శక్తి ఇచ్చింది. ప్రజ్ఞ ఆలోచించి బ్రతకడానికి అవసరమైన మేధాశక్తి ఇచ్చింది. విజ్ఞానం అన్నీ ఉన్నాయి. ఒక మనిషికి ఏముంటాయో అందరికీ అయ్యే ఉన్నాయి. మరి ఇప్పుడు నాకు చాలదని కదా అది. అప్పుడు మూఢత్వంలోకి, మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, చక్కగా గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు మనిషిని సృష్టించి కిందకు పంపాడు. పంపుతున్నప్పుడు మనిషి అన్నాడు, అయ్యా నన్ను ఎక్కడికి పంపుతున్నావు అని. నీలాంటి మనుషుల కింద చాలా మంది ఉంటారు భూమి మీద, అక్కడికి పంపుతున్నాను అన్నాడు. అయ్యి బాబు మరి నన్ను ఇక్కడ సృష్టించావు, నాకు ఆ మనుషులు తెలియదు, నాకు భయం కదా, నేను అక్కడికి వెళ్ళి ఎలా బతకాలి, నాకేం తెలియట్లేదు, అసలు నాకు రాదు కదా అని. ఏం పర్వాలేదు, నీ శరీరంలో సర్వము పెట్టాను, పైగా నేను ఎప్పుడు నీతో తోడుగా ఉంటాను, నీకు అసలు ఏ బాధ లేదు, నువ్వు చక్కగా వెళ్ళి కిందకి అన్నాడు. నాతో నువ్వు ఎలా తోడుగా ఉంటావు అన్నాడు. నీ లోపల ఉన్న ప్రాణశక్తిగా నేను తోడుగానే ఉంటాను, నీతోనే ఉంటాను, నీ లోపలే ఉంటాను, ఆ ప్రాణశక్తి నేనే. పైగా నీకు ప్రతి కదలికలోనూ నేను నీకు చెబుతూ ఉంటాను, ఇది తప్పు, ఇది రైటు, ఇది చెయ్యి, ఇది చెయ్యకు అని నేను చెబుతూ ఉంటాను. విచక్షణ జ్ఞానంగా, బుద్ధిగా నీలో పనిచేస్తూ ఉంటాను. కాబట్టి నువ్వు హాయిగా వెళ్ళు, ఏ ప్రాబ్లం లేదు అంటే మనిషి కిందకు వచ్చేసాడు. చుట్టూ మనుషులు ఉన్నారు, సరే ఏదో బతుకుతున్నాడు, పెరుగుతూ చుట్టూ సమాజాన్ని చూస్తున్నాడు. సమాజాన్ని చూసేటప్పటికి లోపల దేవుడు చెబుతున్నాడు. కొన్నాళ్ళు గుర్తుంది, నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను అని ఆ మనిషికి కొన్నాళ్ళు గుర్తుంది. నాకు దేవుడు అలా చెప్పి పంపాడు, అన్నీ చెప్తాడని, అమ్మో ఇది తప్పు చేయకూడదు, ఇది పొరపాటు చేయకూడదు అని నాకు తెలుస్తుందిగా లోపల. అవును అని. కొన్ని రోజులకి
చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని చూసి ఎవరికాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకుతూ ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే దానికి అలవాటు పడిపోయాడు. తనలో చెప్పేదాన్ని వింట మానేశాడు. తనకు కావలసినవి చేసుకోవటం మొదలుపెట్టాడు. తనకు కావలసిన దేవుణ్ణి కోరుకోవటం మొదలెట్టాడు. తన లోపల ఉన్న దేవుణ్ణి వదిలేశాడు, బయట దేవుణ్ణి సృష్టించుకున్నాడు. అసలు తన లోపల దేవుడు ఉన్నాడనే విషయం కొన్ని రోజులకు మర్చిపోయాడు. కొన్ని సంవత్సరాలకు ఆ విషయం మర్చిపోయాడు. ఎందుకంటే మనుషులందరూ ఎలా బయట ప్రార్థనాలయాలు కట్టాడు, బయట తానే ఒక దేవుణ్ణి పెట్టుకున్నాడు. తను ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నాడు, కోరికల దేవుణ్ణి తయారు చేసుకొని ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నా కోరికలన్నీ తీర్చని అడగటం మొదలుపెట్టాడు. సరే, మొత్తానికి జీవించాడు. భయమో, బాధో, దుఃఖమో, కష్టమో, నష్టమో నానా రకాలుగా జీవించాడు. ఆ ప్రార్థనాలయాలు ఇవన్నీ సాగుతూనే ఉన్నాయి. అన్ని రకాల నమ్మకాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అన్నీ అయిపోయి చివరికి చచ్చిపోయాడు. చచ్చిపోయినాక దేవుడు వచ్చి తీసుకెళ్తున్నాడు. చచ్చిపోవటం అంటే శరీరం ఇక్కడే ఉంది, ఆ ఆత్మని దేవుడు తీసుకెళ్తున్నాడు. ఇద్దరు ప్రయాణిస్తూ వెళ్తున్నప్పుడు దేవుడిని అడిగాడు, దేవుడా నాకు ఇన్ని కష్టాలు పెట్టేవేంటి, ఇన్ని బాధలు పెట్టేవేంటి, అది చూసి అసలు నేను ఎన్ని అనారోగ్యాలతో తీసుకు మంచం మీద పడి చచ్చిపోయాను, ఇలా చంపేవేంటి నన్ను, ఇది అన్యాయం కదా అన్నాడు. అంటే దేవుడు చిరునవ్వు నవ్వాడు. మరి ఒక్కసారి నేను కిందకు పంపేటప్పుడు నేనేం చెప్పాను గుర్తు చేసుకోరా అన్నాడు. అంటే వాడికి అసలు గుర్తురా, అలా మర్చిపోయాడు. ఇప్పుడు గుర్తు వచ్చే స్థితి కూడా లేదు. ఎందుకంటే అన్ని సంవత్సరాల పాటు ఇలా బతికేశాడు. బయట ఒక దేవుణ్ణి పెట్టుకొని, బయట ప్రార్థనాలయాలు కట్టుకొని దేవుణ్ణి బయట పెట్టేసుకున్నాడు. ఏమీ లేదు, ఆ బయట దేవుడు ఎవరో మూర్తుల రూపంలో పెట్టేసుకున్నాడు, తన ఊహల రూపంలో కల్పించుకున్నాడు, ఏదో ఒకటి తయారు చేసుకున్నాడు, నిరాకారం ఆకారం. కానీ దేవుణ్ణి బయట పెట్టి తయారు చేసుకున్నాడు. నువ్వు వెళ్ళేటప్పుడు ఏం చెప్పావో నాకు అసలు గుర్తులేదు అన్నాడు. చెప్పావో నాకేమన్నా అసలు నువ్వు అన్నాడు. అంటే దేవుడు ఒకసారి ఇలా ముట్టుకున్నాడు. ఇప్పుడు గుర్తొస్తుంది చూడు, మొదటి నుంచి గుర్తొస్తుంది చూడండి. ఆత్మను దేవుడు ముట్టుకున్నాడు ఒకసారి. ముట్టుకుంటే వాడు గుర్తొచ్చింది. అంటే సూక్ష్మ శరీరం ఉంది, అది ఏంటి గుర్తొచ్చింది. ఫస్ట్ అడిగాడు తను, దేవుడు తనను సృష్టి చేసినప్పుడు నేను కిందకు పంపుతున్నాను అన్నప్పుడు తను దేవుడిని అడిగాడు, అమ్మో కిందకి వెళ్ళి నేను ఎలా ఉండను, నాకేం తెలియదు అసలు, ఎక్కడున్నా నీలాంటి మనుషులే చాలా మంది ఉంటారని దేవుడు చెప్పి పంపాడు. నేను నీ లోపల ప్రాణశక్తిగా ఉన్నాను, నీ లోపలే ఉండి నీకు సలహాలు చెబుతూ ఉంటాను, బుద్ధిగా ఇది చేయొచ్చు ఇది చేయకూడదని, నువ్వు ఆ ప్రకారం జీవించుకుంటూ వెళ్ళిపో, అందరూ నీలాంటి మనుషులు, ఏం కంగారు లేదు, నేను అసలు నీ లోపలే ఉన్నాను, నీకు తోడుగా పక్కగా కూడా కాదు, నీ లోపలే నీతోనే ఉంటాను, నీకే ప్రమాదం ఉండదు, నువ్వు చక్కగా సాగిపోయి ఎప్పుడేం చేయాలి నేను చెబుతూ ఉంటాను. గుర్తొచ్చింది. తర్వాత గుర్తొచ్చింది, వెళ్ళినాక కొన్నాళ్ళకి అలాగే ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఏదో ఆకలికి ఏడిచాడు, పాలు తాగిస్తే ఆగిపోయాడు, అలా ఏదో అలాగే గడిపాడు. చిన్నతనం అంతా అలాగే గడిచింది. అలా ఎదుగుతూ తెలివి పెరిగింది, ప్రజ్ఞ పెరిగింది, సమాజాన్ని చూశాడు, అన్నీ పెరిగినాయి. దేవుణ్ణి మర్చిపోయాడు. ఎదుగుతూ సమాజాన్ని ఎంత చూస్తున్నాడో అంత భగవంతుడిని మర్చిపోతూ అసలు భగవంతుడు ఏదో చెప్పాడు అంత కూడా మర్చిపోయాడు. చుట్టూ ఉన్న మనుషులను చూసుకుంటూ అప్పుడు గుర్తొచ్చింది, భగవంతుడిని బయట చూశాను నేను. ఎందుకంటే నాలాంటి ముందెళ్ళిన వాళ్ళు భగవంతుడిని బయట పెట్టేశారు ఆల్రెడీ, నేను కూడా దాన్నే ఫాలో అయ్యాను. అరే లోపల భగవంతుడిని అసలు నేను జస్ట్ మిస్ అయ్యాను. ఎలా మిస్ అయ్యాను అంటే బాల్యం నుంచి యవనంలో ఎక్కడ మిస్ అయిపోయాడు కూడా గుర్తురాట్ల. భగవంతుడు చెబుతున్నాడు లోపల, నాకు అర్థమవుతుంది. భగవంతుడు అడిగాడు, ఒరే నీకు చివరి రోజు కూడా నీ లోపల నేను చెప్పట్లేదురా, ఇది తప్పు ఇది రైట్ అని, నువ్వు వింటలేదు అసలు. అవును, అసలు వినటం మానేశాడు, ఆ చెప్పేదాన్ని వినటం మానేశాడు, చెబుతుంది కానీ వినటం మానేశాడు. ఆ చెప్పేదాన్ని మ్యూట్లో పెట్టేశాడు అంతే, సౌండ్ దానికి కనపడకుండా. భగవంతుడు అన్నాడు, నువ్వు చేసుకున్న దానికి నేనేం చేయను రా, నేను నీతో పాటే ఉన్నాను, నీతోనే ఉన్నాను, నీలోనే ఉన్నాను, నువ్వు నేను వేరు కాదు. మరి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు జీవించేసి నన్ను కూడా బయట పెట్టేసి, నాకు ప్రార్థనాలయాలు బయట కట్టేసి, నీలో ఉన్న నన్ను చూడకుండా నువ్వు బయట వెళ్ళి నువ్వే నీకు నచ్చిన బొమ్మ చేసుకున్నావు. నేనేమో నీలోనే ఉన్నాను. ఇప్పుడు ఏం చేయను నేను అక్కడికి ప్రతిసారి చెబుతానే ఉన్నాను. చెప్పి పంపించాను కిందకు పంపేటప్పుడే, నీలో ఉండి నిత్యం చెబుతానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు నా మీద నేరారోపణ చేయడానికి ఏముందిరా, ఒకసారి ఆలోచించుకో మొత్తం.
నాకు అసలు ఎందుకు మీ మీద కోపం ఉంటుంది? నువ్వు నన్ను వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు. నేను నువ్వు వేరన్న భావన నువ్వే తయారు చేసుకున్నావు, నన్ను బయట పెట్టేసావు. లేకపోతే నేను నువ్వు ఒకటే అనే భావంతో ఉండేవాడు. అసలు నీ లోపలే నన్ను ఎతికేవాడివి, నాలో కలిసిపోయేవాడివి, ఇలా విభిన్నతతో ఉండేవాడివి కాదు. దేవుడు చక్కగా చెప్పాడు, ఈసారి అన్న జాగ్రత్తగా ఉండి. మళ్ళీ వెళ్తావు, మళ్ళీ పంపుతాను. అయితే ఇప్పుడు పంపేటప్పుడు మరి నీ కర్మలన్నీ ఉన్నాయి కాబట్టి ఆ కర్మ ప్రకారం పంపుతాను. కానీ పంపుతున్నాక మళ్ళీ చెబుతున్నా నీకు, ఈసారైనా జాగ్రత్తగా ఉండి, నేను నీ లోపల ఉండి నీకు అన్నీ చెబుతానే ఉంటాను. కాకపోతే ఇప్పుడు నువ్వు చేసిన కర్మలన్నీ మళ్ళీ నీతో పాటు వస్తాయి. నీకు అలాంటి శరీరం వస్తుంది, అలాంటి చోట పుడతావు, అన్నీ ఇంతే, తప్పదు మరి అది. కానీ మళ్ళీ చెబుతున్నా, నేను నీతోనే ఉన్నాను, నీలోనే ఉన్నాను. ఈసారైనా నువ్వు నీతోనే ఉన్నాను, నీలోనే ఉన్నానని నాలో కలిసిపో. మళ్ళీ నువ్వు అన్నిసార్లు కిందకి వెళ్ళక్కర్లేదు. నీకు ఆ ఎరుక కలిగిపోద్ది. నువ్వు నన్ను బయట పెట్టుకు చూసినంతకాలం నువ్వు ఇలా పొరపాట్లు పడతానే ఉంటావు. మళ్ళీ పంపాడు దేవుడు. ఎన్నిసార్లు పంపినా ఇదిగో ఇంతే మనం బతుకుతున్నాడు. అంటే మీరు దేవుడు అంటారు కాబట్టి సరదాగా చెప్పింది కథే ఇది, కానీ సత్యమే, వాస్తవం ఇది. మనం అనంత ఆత్మశక్తి స్వరూపంలోని ఆత్మజ్ఞానం చెబుతానే ఉంటే మనం తాళ్ళు అంటున్నాం, తాయెత్తులు అంటున్నాం, బరుగెత్తున్నాం. మన మీద మనకు నమ్మకం లేదు, విపరీతమైన భయం. ఏమండి నా నెగిటివ్ ఆలోచనలు ఎలా పోతాయి, నాకు బాధలు ఎలా పోతాయి, నాకు కష్టాలు ఎలా పోతాయి, మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుద్ది ఆశీర్వదించండి, మా అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ఆశీర్వదించండి, ఇయే రోజు నాకు పెడతా ఉంటారు. నాకేంటి అందరినీ అడిగేది అసలు. ఇప్పుడు ప్రపంచంలో గురువులుగా మహాత్ములుగా చలామణి ఈ హైయెస్ట్ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతంత కోట్లు అన్ని డబ్బులు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి చిలక జోష్యాలు చెబుతున్నారు చుట్టూ ఉన్న భక్తులకి. అంతే. నేను ఎవరిని విమర్శించట్లే, అసలు విమర్శతో నాకు పనే లేదు. ఏదో ఒక నమ్మకం లేకపోతే వీళ్ళు ఎందుకు అసలు వాళ్ళతో పనేంటి నీకు చెప్పు. నీ మీద నీకు నమ్మకం ఉంటే, నీకు ఆరోగ్యం బాగుంటే డాక్టర్తో పనేంటి. అలానే నేను గురువుల్ని మహాత్ముల్ని విమర్శించట్లే, వాళ్ళు చెబితేనే నేను ఇక్కడ దాకా వచ్చాను. కానీ నాకు ఏ గురువు నాకేమి డబ్బులు ఇవ్వక్కర్లేదు, నాకే గురువు నా అనారోగ్యాలు పోగొట్టక్కర్లేదు, ఏ దేవుడు నాకేమేలు చేయక్కర్లేదు. ఏ దేవుడైనా సరే నాకు అసలు ఏమీ చేయక్కర్లేదు. నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకుంటా, నా ప్రయత్నంతో నాకు ఉన్నదంతా బతుకుతా. నా పిల్లలైనా, నా కుటుంబం అయినా, నేనైనా. ఎందుకని జాతస్య ధ్రువం, జాతస్య మరణం ధ్రువం. పుట్టినవాడు మరణించక తప్పదు. ఇంక ఈ మధ్యలో ఏంటి, ఏం కాపాడుతాం, ఎన్నిసార్లు కాపాడుతావు, ఏం చేస్తావు? మరణం అయితే తప్పదుగా. మరణం లోపల నువ్వు ఒక శరీర వేరుభావన కలిగింది, వచ్చాం, నేనే ఆత్మస్వరూపం అని తెలుసుకుని వెళ్ళిపోతాం. అంతే. తెలుసుకోలేదు మళ్ళీ వస్తాం, ఈసారి తెలుసుకో వెళ్తాం. అలా నిన్ను పంపే ప్రతిసారి దేవుడు నీకు చెప్పే పంపుతాడు, ఒరే నువ్వు నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోరా, మళ్ళీ వెళ్ళక్కర్లేదు నువ్వు అని. జస్ట్ ఒక ఆట. నువ్వు సరిగ్గా ఆడిపోతే నీ కర్మ లేదు. నేను తాయెత్తులతో ఆడుకుంటాను, తాళ్ళతో ఆడుకుంటా, ఆడుకో. అది నీ భయంలోంచి పుట్టింది, నీ మనసు సృష్టించిన కల్పన ఇదంతా, మానసిక కల్పనలు అవన్నీ. అలానే నేను వాళ్ళు ఎవరిని విమర్శించట్లేదు. ఎందుకని మనం వెళ్ళి మనం చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనమేగా ఈ మతాలు వెనకబడేది ఎవరో, మతాలు ఏర్పరచుకుంది ఎవరు? మనమే. ఈ గురువులు వెనకబడేది ఎవరు? ఈ గురువుల్ని నమ్మి ఏర్పరచుకుంటుంది ఎవరు? మనమే. ఎవరినైనా సరే, ఎక్కడైనా సరే, అది మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వాళ్ళు వెనక పడుతుంది ఎవరు? మనమే. మంచోళ్ళు వెనకబడిన వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకని మంచోళ్ళు ఎప్పుడు కూడా నీకు బెల్లం ముక్కనే ఆశని చూపించరు. బెల్లం లేకపోయినా వెళ్తే చేమలు అక్కడ, వాటికి జ్ఞానం వస్తుంది. బెల్లం కోసం వెళ్ళే చేమలు ఉంటాయి, అక్కడ బెల్లం దొరకదు, ఈ చేమలు తిరుగుతూ ఉంటాయి, అంతే, ఏమి రాదు అటు. మనం బెల్లం కోసం తిరిగే చేమలు అయినప్పుడు మోసగాళ్ళనే చేరతాం, లేదా నిజమైన వాళ్ళని చేరినా మనం పొందేది ఏమి ఉండదు, ఎందుకంటే మనకు బెల్లం కావాలి కాబట్టి. రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ. బెల్లం కోసం వెళ్ళే చేమలు మంచి గురువుల దగ్గరికి, మంచి మహాత్ముల దగ్గరికి, మంచి ప్లేసులకి వెళ్ళొచ్చు, కానీ వాళ్ళకి బెల్లం కావాలి కాబట్టి అక్కడ బెల్లం లేదు, వాళ్ళు జ్ఞానం చెబుతారు ఎంత మంచిగా ఉండండి. కానీ నాకు జ్ఞానం అక్కర్లేదు, నాకు బెల్లం కావాలి, బెల్లం కోసం వచ్చా. బెల్లం అంటే లాభం కాబట్టి అక్కడ నేనేం పొందను. అలా నీ చుట్టూ కొన్నాళ్ళు తిరిగి నీతో పని అవ్వట్లేదని ఇంకో చోటుకి వెళ్తాను, దేవుణ్ణి మారుస్తాను, గురువులు మారుస్తాను, మతాలు మారుస్తాను, అన్ని మార్చేస్తాను. ఎందుకని నాకు బెల్లం కావాలి. ఏమవుద్ది, నేను మారుస్తున్నానని నాకు తెలుసు, నాది అభద్రత, నా లోపల హృదయం కుంగి కుసించిపోతూ ఉంటుంది. ఎప్పుడు నాకు ఎవరు లాభం చేస్తారని అటు పోతూ ఉంటా. అందుకని ఒత్తిళ్ళకి లోనవుద్ది, స్ట్రెస్కి లోనవుద్ది, కంగారుకి లోనవుద్ది, ప్రతి మూఢనమ్మకం నమ్ముతా, ప్రతిదీ నమ్ముతా. ఇక నేను నమ్మంది ఉండదు, ఎందుకంటే మూఢనమ్మకాల వలలో పడిన చేపను నేను.
ఇంకా వాళ్ళలోంచి బయటికి రావటం ఉండదు. కూర వండుకు తింటారు ఎవరో ఒకళ్ళు ఎప్పుడోకప్పుడు. అంతే. నీ మీద నువ్వు నిలబడమనే ప్రతి మనిషికి భగవంతుడు కాళ్ళు చేతులు మనుషులకి అందరికీ అన్ని సమానంగా ఇచ్చాడు. చూడండి, జస్ట్ నీ జ్ఞానంతో నువ్వు బతుకు అంతే, ఏమీ లేదు అక్కడ. మనకంటే చెట్లు జంతువులు రైట్ కదండి. అసలు భూమి మీద ఉన్న ఒక్క మనిషి తప్ప ఈ వాస్తులని జాతకాలని జ్యోతిష్యాలని ఈ పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలని తిరిగి ఏమన్నా ఉన్నాయండి? రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు హాయిగా అక్కడ పడి ఉంటాయి. నదులు సముద్రాలన్నీ అటు పనులు చేస్తుంటాయి. ప్రకృతి అంతా దాని పని అది చేసుకుంటుంది. జంతువులు మనకంటే కింద 84 లక్షల రకాలలో మనం ఒకళ్ళం. మన పక్కన పెడితే 84 లక్షల హాయిగా బతికేస్తున్నాయి. అడిగి తాళ్ళు అక్కర్ల, తాయెత్తులు అక్కర్ల, మూఢనమ్మకాలు అక్కర్ల, గ్రహశాంతులు అక్కర్ల, అసలు వాటికి ఏ అనుగ్రహాలు కూడా అక్కర్ల. ఎందుకని తమమే తాము బతుకుతున్నాయి. అన్ని తమమే తాము బతుకుతున్నాయి. చావు వచ్చినప్పుడు చస్తున్నాయి అంతే. మనం కూడా అంతే. మన మీద మనం బతికి మనం చావు వచ్చినప్పుడు చస్తాం. శరీరం పోద్ది. నీకు దమ్ముండి లోపల నీ లోపలే ఉన్న ఆత్మశక్తి, ప్రాణశక్తి, భగవత్ శక్తి తెలుసుకో. ఎందుకు ఈ పిచ్చి అన్ని ఈ కోరికలన్నీ? శక్తికి మించిన కోరికలా? ఏం చేస్తావు శక్తికి మించిన కోరికలు కోరుకొని? అంటే నీ మనసుని నువ్వే పాడు చేసుకొని నెగిటివ్ థాట్స్కి వెళ్ళేది. ఏమంటే నాకు నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి, ఎలా ఆపాలి? మళ్ళీ చెప్పాను, నెగిటివ్ థాట్స్ లేవు, పాజిటివ్ థాట్స్ లేవు. థాట్స్ ఉంటాయి. అందరికీ ఆలోచనలు ఉంటాయి. ఎవరైనా సరే ఒక పని మొదలు పెట్టినప్పుడు ఆ పని ఎన్ని రకాలుగా నష్టపడుతుంది, లాభపడుతుంది అని తల చెప్పుద్ది. అందులో ఆ పని ఎన్ని రకాలుగా పాడైపోవచ్చు అని చెబుతున్నప్పుడు నెగిటివ్ థాట్లు అనుకుంటున్నావు నువ్వు. ఎన్ని రకాలుగా లాభపడచ్చు, ఈ పని ఎన్ని రకాలుగా చేయొచ్చు, ఎన్ని రకాలు జరిగే అవకాశం ఉందని మొత్తం విశ్లేషణ ఇస్తాను తల. అంతే తప్ప నెగిటివ్ థాట్స్ ఇవ్వట్లేదు. నువ్వు వాటిలో కొన్నిటిని నెగిటివ్గా నేర్కొని భయపడిపోతా. ఇప్పుడు కంగారు పడిపోతా, బాబోయ్ ఇలాంటి ఆలోచనలు వచ్చింది, అయిపోద్దేమో, తాడు కట్టుకుందాం, తాయిట్టు కట్టుకుందాం, భయానికి లోనైపోయాను, ఏదో అయిపోయాను, మా పిల్లోడు భయపడిపోతున్నాడు, మా అబ్బాయి భయపడిపోతుంది, మేము భయపడిపోతున్నాం, మేము కంగారు పడిపోతున్నాం. ఇలా చెప్పిన వాళ్ళు అందరూ కొన్ని వందల వేల కుటుంబాలు నా చిన్నప్పటి నుంచి చూసి అందరూ అత్యాశపరులు, దురాశపరులు. తన మీద తను నిలబడి తనకున్న దాంతో తృప్తిగా ఉన్నవాడు ఎవడో అభూత కల్పనలు కల్పించాలి. అలాగే ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఆధ్యాత్మికతలో మహిమలు, మాయలు ఇటువంటి కల్పించే వాళ్ళందరూ కూడా ఈ బ్యాచ్లే. అసలు సృష్టి కానీ విశ్వశక్తి కానీ లేదా దేవుడు అనండి, దేవత అనండి, మీరు ఎవరిని నమ్ముతాడు, మీ మతంలో ఎవరైతాడు, మీ ఇంట్లో ఎవరుంటే ఏ దేవుడు ఉంటాడు. అసలు ఒకళ్ళకి అన్యాయం ఎందుకు చేస్తారండి? మీకు అన్యాయం ఎందుకు చేస్తారండి? మిమ్మల్ని తక్కువ ఎందుకు చేస్తారు, ఇంకొకళ్ళని ఎక్కువ ఎందుకు పెడతారండి? మీరు డబ్బుతో పోల్చుకుంటున్నారా, విషయాలతో పోల్చుకుంటున్నారా, అధికార హోదాలతో పోల్చుకుంటున్నారా? మీరు ఎంత డేంజర్లో ఉన్నారో తెలిసి అలా పోల్చుకుంటే. మీరు ఇప్పుడు ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు అనుకుందాం, కాసేపు అనుకోండి. ఒక వ్యక్తి రోడ్లు ఊడుస్తున్నాడు, మనమే రోడ్లు ఊడ్చేది. మన పక్కింటోడు ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఆహా అదృష్టం చూసావా, ప్రధానమంత్రి అయిపోయాడు, దేశాన్నే పరిపాలిస్తున్నాడు, ఏంటి ఆ జనం ఏంటి, ఆ ఇదేంటి, ఆ పేరు ప్రతిష్టలు ఏంటి, నేను రోడ్లు ఊడ్చుకుంటూ ఉండిపోయాను అనుకుంటున్నాం కదా మనం. ఒక్కసారి మీలో ఉన్న విఘ్నతను బయటకు తీయండి, ఆ అత్యాశని దురాశని పక్కన పెట్టండి కాసేపు. ప్రధానమంత్రికి ఎంత ప్రాబ్లం ఉంటుందో తెలుసా? ప్రతి క్షణము ఆయన చుట్టూ కమాండోలు కాపలాలు కాస్తూ ఉంటారు. ఎవరు ఏ మూల నుంచి చంపేస్తారో, ఏం చేస్తారో, ఏ దాడులు జరుగుతాయో ప్రాణ భయంతో ఉంటారు వాళ్ళు నిత్యం. అలా నేను ప్రధానమంత్రిని తప్పు పడతలా, కానీ ఆ పోస్టుకు ఉండే కష్టం ఉంది అక్కడ. కొన్ని వేల మందిని, లక్షల మందిని, కోట్ల మందిని మెప్పించాలి వాళ్ళు. దానికి రోజు కష్టపడాలి వాళ్ళు, తిరగాలి వాళ్ళు, చెయ్యాలి వాళ్ళు. నువ్వేం చక్కగా రోడ్డులో ఊడిచేసి హాయిగా పక్కన పెట్టేసి పడుకున్నావు. నువ్వు రోడ్డు మీద పడుకున్నా కూడా నీకు ఎవరో ప్రమాదం చేయరు. అసలు నీకు ప్రమాదమే లేదు. నువ్వు బార్లా తలుపులు తీర్చుకు పడుకున్నా కూడా నీకు వచ్చిన ప్రమాదం లేదు. దీంతో పోల్చుకో సుఖం. ఇప్పుడు ఒకసారి సుఖాన్ని పోల్చుకు చూసుకోలే, ఈ పద్ధతిలో పోల్చుకు చూడు. ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు చూడండి, ఇళ్ళు ఎలా కట్టుకుంటారు, ఫుల్ సెక్యూర్డ్, కరెంట్లు కూడా పెట్టుకుంటున్నారు కొంతమంది గోళ్ల మీద చుట్టూ. ఎందుకని? భయం. బాబోయ్ మా దగ్గర పోగొట్టుకోవడానికి బోల్డ్ ఉంది, ఎప్పుడు ఎవడొచ్చి ఏమేమి ఎత్తుకుపోతాడు అని. ఓకే, తప్పులేదు. వాళ్ళని చూసి నువ్వు ఈర్ష్య పడుతున్నావు, అసూయ పడుతున్నావు, నాకు అంత లేదు అనుకుంటున్నావు. కానీ కరెంటు పెట్టుకొని వాళ్లే గోడలకు జైళ్లు కట్టుకొని ఆ జైళ్లలో పడుకుంటున్నారు, నిత్య భయంతో ఉన్నారని నీకు తెలుసా? అసలు తెలుసా? ఒకసారి పోల్చుకో.
మన కరెంటు లేదు, అంత డబ్బు లేదు, మన గోడలకు కరెంటు పెట్టాల్సిన అవసరం లేదు. ఏదో మన ఇంట్లో 4 కరెంటు బల్బులు ఉన్నాయి, వేసుకొని హాయిగా ఫ్యాన్ వేసుకొని నిద్రపోయాం. ఎందుకని అసలు మనకు భయం కూడా తెలియదు. ఎందుకంటే పోగొట్టుకోవడానికి మన దగ్గర ఏం లేవు. నువ్వు ఎక్కడ అసూయ పడతావో, ఎక్కడ ఈర్ష్య పడతావో, ఎక్కడ నీ మనసు పాడు చేసుకుంటావో అక్కడ నువ్వు పెరుగుతున్న కొందికి పోగొట్టుకునేది కూడా పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడూ కూడా అభద్రత పెరుగుద్ది. నువ్వు అనుకుంటున్నావు తెలియక, ఆ స్థితికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది అది నీకు. అందుకని ఎవరున్న స్థితిలో వాళ్ళు మానసికంగా విజ్ఞానంతో జ్ఞానపరంగా ఆలోచిస్తే సృష్టి అందరినీ సమానత్వంలోనే పెట్టింది. జ్ఞానపరంగా నువ్వు హాయిగా తిని ఎవరైనా సరే కడుపు నిండినంత తినగలం, అంతకంటే ఎక్కువ తినలేం. ఎవరైనా సరే మనం కడుపుకి ఎంత పడుతుందో అంతే తినగలం. ఎవరైనా సరే హాయిగా నిద్ర ఆ 7 గంటలు 8 గంటలు అంతే నిద్రపోగలం. అంతకు మించి నిద్రపోవడం కుదరదు, మెలకు వచ్చేస్తుంది. మిగిలిన టైం అంతా నీకు ఉందా లేదా అన్నది కాదు, నీకు ఎంత డబ్బు ఉన్నాయి ఏమున్నాయి లేదా అసలు లేకపోతే నువ్వు కదులుతూ ఉండాల్సిందే. కదలపోతే నీ శరీరం పాడైపోద్ది, నశించిపోద్ది. అందుకని నీకు డబ్బు లేకపోతే దాని అవసరం కోసం కదులుతావు. నీ పనులు నువ్వు చేసుకుంటావు, నీ ఇల్లు నువ్వు ఊడ్చుకుంటావు, నీ అంట్లు నువ్వు తోముకుంటావు, నీ ఇంట్లో పనులు చేస్తావు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తావు. కదలికల వల్ల నీ శరీరానికి ఆరోగ్యం సమకూరుతుంది, అది బాగుంటుంది, మనసు బాగుంటుంది. పనులు చేస్తుంటే మనసు కూడా ఖాళీగా ఉండదు కాబట్టి హాయిగా ఉంటుంది. వ్యతిరేక ఆలోచనలు రావు, డిప్రెషన్లు రావు, ఒత్తిళ్లు రావు, స్ట్రెస్లు రావు. ఎందుకని ఎప్పుడు నీకు అవసరం ఉంది. ఇప్పుడు గొడవలు పడేవాళ్ళు, పోటాడుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు ఎవరో తెలిసి అవసరతలు తీరినోళ్ళు. అవసరత ఎప్పుడు పరిగెత్తిస్తే ఎవరితో గొడవ పడతావు? ముందే నేను వెళ్ళి పరిగెత్తుకోవాలి కదా, ఇప్పుడు నా పని చేసుకోవాలి కదా, తెచ్చుకోవాలి కదా, సంపాదన తెచ్చుకోవాలి కదా. ఇక పిచ్చ పిచ్చ ఆలోచనలు చేసేవాళ్ళు, నెగిటివ్లకి వెళ్ళేవాళ్ళు, స్ట్రెస్లకి వెళ్ళేవాళ్ళు, అనేక జబ్బులకి వెళ్ళేవాళ్ళు, హార్ట్ అటాకులు, గేట్ అటాకులు, బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ స్ట్రోకులు తెచ్చుకునేవాళ్ళు ఎవరంటే అన్ని సమకూరినవాళ్ళు. కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా సరిపోలేదని. ఏమంటే సృష్టి ఎవరిని మోసం చేయలేదండి. జ్ఞానం తెలుసుకోండి చాలు. జ్ఞానంతో ఆలోచించండి, మీలో ఉంది అది. జ్ఞానం అనే శక్తి అద్భుతం అండి. మనలో ఉన్నటువంటి అద్భుతం, మహిమ, గొప్పదేదైనా ప్రపంచంలో ఉందంటే మనలో ఉన్న జ్ఞానం, ఆలోచించగలగటం. దాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే నేను బాగున్నాను అనే ఆన్సరే వస్తుంది. ఎప్పుడు ఎక్కడున్నా రోడ్లు ఊడుస్తున్నా సరే, ఏంటి రోడ్లు ఊడుస్తుంది తక్కువ అని ఎవరు చెప్పారు? నువ్వెందుకు అనుకుంటున్నావు? నువ్వు ఎంత తక్కువలో ఉంటావో, ఎంత సామాన్యతలో ఉంటావో అంత ప్రమాదం లేకుండా ఉంటావు, అంత హాయిగా ఉంటావు, అంత సుఖంగా ఉంటావు, అంత విశ్రాంతిగా ఉంటావు. నువ్వు స్థాయి ఎంత పెంచుకుంటా ఉంటావో అంత నీకు భద్రత అవసరం అవుతూ ఉంటుంది, సెక్యూరిటీ అవసరం అవుతూ ఉంటుంది. నీకు తెలియకుండానే నీ లోపల భయం అన్నీ పెరుగుతూ ఉంటాయి. అందుకే చూడండి, గన్మెన్లు పెట్టు తిరుగుతారు మినిస్టర్స్ అందరూ. చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చూడండి, చుట్టూ గన్మెన్లు ఉంటారు. ఎందుకు గన్మెన్లు మామూలు తిరగచ్చుగా, మనం మామూలుగా తిరుగుతాం రోడ్ల మీద. అంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లా. అసలు గన్మెన్లు ఉన్నారంటేనే అర్థం ఏంటి? సెక్యూరిటీ మనుషులు ఉన్నారంటేనే అంటే అర్థం ఏంటి? ఇంటి ముందు కాపలా పెట్టుకున్నామంటే అర్థం ఏంటి? మనకు భయం అనేగా, లేకపోతే ఎందుకు పెట్టుకుంటాం? ఒక భయంతో మొత్తం జీవితం అంతా భయంతో జీవించే మనిషి బెటరా? అసలు నాకు ఏ భయము లేదు, పోగొట్టుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు, నేను హాయిగా పడుకున్నాననే వాడు బెటరా? మీరే ఆలోచించుకోండి జ్ఞానంతో సార్. అదే జ్ఞానం అంటే. కానీ దాన్ని ఎవరు వాడరు. చిత్రం ఏంటంటే మనలో భగవదంశ జ్ఞానం, దాన్ని సరిగ్గా వాడం, దాన్ని ఎప్పుడూ దుర్వినియోగపరుస్తాం. ప్రతి మనిషి సంతోషంగా ఉండొచ్చు. ఇక మూఢనమ్మకాలు అంటారా, నేను అసలు ఎవరిని విమర్శించను, వాటి మీద బతికేవాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు, వాటిని నమ్ముతున్న వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. నాకేం పని విమర్శించడానికి? కానీ తన మీద తనకు నమ్మకం ఉన్నవాడు ఇంకొక దాన్ని దేన్ని నమ్మవలసిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, భగవంతుడు అంటావో, దేవుడు అంటావో, దేవత అంటావో, నీ మతమో, నీ గురువో, నీ విధానమో, లేదా విశ్వశక్తి అంటావో, అనంత ఆత్మశక్తి అంటావో, ప్రకృతి శక్తి అంటావో, ఏదైనా కానీ ఒక శక్తిని, ఒక దైవ శక్తిని, ఆ విశ్వశక్తిని నేను నమ్ముతున్నాను అన్నవాడు ఎవడో భయపడాల్సిన అవసరం లేదు. తన మీద తనకు నమ్మకం ఉన్నోడు పిచ్చి పనులకు వెళ్ళి మూఢనమ్మకాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను కరెక్ట్గా వెళ్తాను, నాకంటే ఇంకేముంది, నేను ఏ పొరపాట్లు చేయను, హాయిగా ఉన్నాను, నాకు లోపల ఎందుకు ఇబ్బందిగా ఉంటుంది? అసలు నాకు ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటాను. అలాగే ఒక భగవత్ శక్తిని, విశ్వశక్తిని నేను నమ్ముతున్నప్పుడు దానికంటే గొప్ప తాడు, తాయెత్తు, వాస్తు ఇవన్నీ, అది అన్నింటినీ సరిచేయదా? దాని కంట్రోల్ లేవో ఇవన్నీ, దానికంటే భిన్నమైనవి అవన్నీ. అంటే అప్పుడు నువ్వు దేవుణ్ణే నమ్మట్లేదని అర్థం. అంటే ఏమి లేదు, నేను అది చేస్తాను ఇది చేస్తానంటే నువ్వు దేనికి పనికిరావని అర్థం.
నేను చెప్పేది కాదు, మీరే ఆలోచించుకోండి. నేను చెప్పానని అసలు మీరు నమ్మకండి, పొరపాటును కూడా నమ్మకండి. ఎందుకంటే చాలా మంది పెడతా ఉంటారు. ఆధ్యాత్మికత అంటే సత్యము, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటే సత్యము. ఉన్నది ఉన్నట్టుగా జీవించు. ఉన్నది ఉన్నట్టుగా అంటే మళ్ళీ చెబుతున్నా, మొట్టమొదటిలోదే మళ్ళీ చెబుతున్నా, నీకున్నటువంటి నువ్వు పుట్టిన ప్లేస్ ఏదో అది నీకు ఉన్న ప్లేస్. నీ తల్లిదండ్రులు వాళ్ళు, నువ్వు పుట్టిన ప్రదేశం ఇది. నువ్వు పుట్టేటప్పటికి నీకేమున్నాయో నీ ఇంట్లో నీకున్న వనరులు వసతులు లేదు. అప్పుడు నువ్వేం చేయలేవు, చిన్నపిల్లడుగా ఉంటావు. కాబట్టి వాళ్ళు నీకేం సమకూర్చారో అవన్నీ నీ అలవాట్లుగా నీకున్న దాంతో అలా సాగుతావు. నీకు వయసు పెరుగుతూ ఉంటుంది, చక్కగా తెలుసుకొని నీకున్న వనరుల్లో వృత్తి వ్యాపార ఉద్యోగాలు చదువుకుంటావు, ఏం చేసుకుంటావు అలా పెరుగు. నీ తాహతలో నువ్వు ఎప్పుడు ఎన్నైనా చేసుకో, హాయిగా ఉండు, ఆశతో ఉండు. అత్యాశ దురాశకి వెళ్ళకు. అత్యాశ దురాశకి వెళ్తే మూఢనమ్మకాల్లో ఇరుక్కుపోతావు. మూఢనమ్మకాల్లో ఇరుక్కుపోవడం ఒక్కటే కాదు, డిప్రెషను, నెగిటివ్ థాట్స్, సూసైడ్ సిమ్టమ్స్, నీకు రకరకాలుగా ఎవరితో కలవకపోవటం, అహంకారం, ఇవన్నీ అందులోంచే పుడతాయి. అన్ని వ్యతిరేక చెడు లక్షణాలన్నీ దాంట్లోంచి పుడతాయి. కాబట్టి నీతో నువ్వు, నీలో నువ్వు, ముందు నిన్ను నువ్వు తెలుసుకొని హాయిగా ఉండు. నిన్ను నువ్వు తెలుసుకుంటే నీ భౌతికం, నిన్ను నువ్వు తెలుసుకుంటే నీ స్థాయి ఏంటి, నీ తాహత ఏంటి, నీ పరిధి ఏంటి, నీ పరిమితి ఏంటి, నీ శారీరక సమర్థత ఎంత, నీ మానసిక సమర్థత ఎంత, నీ ఆర్థిక సమర్థత ఎంత, నీ కుటుంబిక సమర్థత ఎంత, నీ సామాజిక సమర్థత ఎంత, నీ ప్రజ్ఞ తెలివి సమర్థత ఎంత, వీటిని బట్టి నువ్వు బతుకు హాయిగా. ఆ సమర్థతల్లో నువ్వు ఎలా ఉన్నా, నువ్వేం చేసుకున్నా నీకు అసలు ఎప్పటికే నెగిటివ్ థాట్స్ రావు, ఎప్పటికే నీకు మూఢనమ్మకాలతో అవసరం ఉండదు, ఎల్లవసలే డేపు నువ్వు. కానీ నువ్వు నిన్ను వదిలేసి నీకంటే అల్పం, ఒక తాడు నీకంటే గొప్పదా, ఒక తాయెత్తు నీకంటే గొప్పదా, ఒక రాయి నీకంటే గొప్పదా, నువ్వు సజీవ చైతన్యానివి, నువ్వు తిరుగాడే బ్రహ్మానివి. అదే చెబుతున్నాయి గ్రంథాలు, నువ్వే దైవానివి. అయం ఆత్మా బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. అలాంటి నిన్ను ఒక ఎంత హీన స్థితికి దిగజార్చేసుకుంటున్నావు అంటే, ఒక తాడు, వాస్తు మార్పులు ఇటు నుంచి అటు, గ్రహదోషాలు, గ్రహశాంతులు, నీ మీద నీకు నమ్మకం తప్ప అన్ని నమ్ముతాను అంటున్నావు. ఏ చిన్న ఎండు మిరపకాయ నిమ్మకాయని కూడా నమ్ముతాను అంటున్నావు. నిన్ను నువ్వు నమ్మట్లా, కానీ నువ్వు అసలు దైవస్వరూపమని అనంత ఆత్మజ్ఞానం చెబుతుంది, భక్తి చెబుతుంది, అన్నీ చెబుతున్నాయి. మొత్తం ఉన్న విశ్వశక్తి అంతా ఒకటే, నెత్తి నోరు కొట్టుకు చెప్పారు మహాత్ములు. మీరు ఎప్పుడైతే ఆ సరైనటువంటి ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుకొని మీ మీద మీరు ఆధారపడి మీకున్నటువంటి వనరులు వసతులతో హాయిగా సంతృప్తిగా బతుకుతారు. ఆ వసతుల్లో ఇబ్బందులు ఉండొచ్చు, భార్యతో ఇబ్బంది ఉండొచ్చు, భర్తతో ఇబ్బంది ఉండొచ్చు, విషయాల్లో ఇబ్బంది ఉండొచ్చు. ఎందుకంటే మనుషులు మారుతున్నప్పుడు విభిన్నంగా ఉంటాం కాబట్టి, నేను వేరు వాళ్ళు వేరు కనుక ఘర్షణ ఉంటుంది. నా ఆలోచన వేరు, వాళ్ళ ఆలోచన వేరు. అది జ్ఞానంతో సర్దుకోవాలి. అనేక మంది మనుషుల మధ్య జీవించేటప్పుడు అనేక అభిప్రాయాలు ఉంటాయి. ఘర్షణలు కాదు, విరుద్ధాలు కాదు, విభిన్నత సృష్టి ధర్మము. అందులో బెటర్ ఏదో చేసుకోవటం, అన్నిటికీ దుఃఖపడిపోవటం, అందరూ నాకే అనుకూలంగా ఉండాలనుకోవటం కూడా అత్యాశలో దురాశలో భాగమే. వాళ్ళు మనుషులేగా, వాళ్ళు రాళ్ళు రప్పలా నీలా నీకు నచ్చినట్టు ఉండటానికి. కాబట్టి వాళ్ళు ఉంటారు, ఉండని. ఎవరి స్వేచ్ఛను వాళ్ళకి, నీ స్వేచ్ఛలో నువ్వు ఉండు. అలా జీవించడమే జీవితం. అలా జీవించే వాళ్ళకి ఎవరికి నెగిటివ్ ఆలోచనలు రావు, డిప్రెషన్లు రావు, ఒత్తిళ్లు రావు, స్ట్రెస్లు రావు, ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు రావు, ఎటువంటి మూఢనమ్మకాల్లోకి వాళ్ళు వెళ్ళరు. తనను తాను నమ్మేవాడు మూఢనమ్మకాలకే వెళ్ళడు, వ్యతిరేక ఆలోచనలకి, డిప్రెషన్లకి వెళ్ళడు. నిజాయితీగా దైవాన్ని నమ్మేవాళ్ళు, మీ దైవమో మీ దేవుడు ఎవరైతే వాళ్ళు, లేదా విశ్వశక్తి, నిజాయితీగా దైవాన్ని నమ్మేవాళ్ళు కూడా డిప్రెషన్లకు వెళ్ళరు, నెగిటివిటీకి వెళ్ళరు, సూసైడ్ అటెంప్ట్లకు వెళ్ళరు, భయాలకు వెళ్ళరు, బాధలకు వెళ్ళరు, అత్యాశలకి దురాశలకి అసలు వెళ్ళరు. ఎందుకంటే నేను ఏ భగవంతుడిని నమ్ముతానో ఆ భగవంతుడే నన్ను ఇక్కడ పెట్టాడు హాయిగా, అంతే. అది ఆయన నిర్ణయం, అది ఆమె నిర్ణయం. మీరు దేవుడు రూపం అనుకుంటే రూపం, లేదా విశ్వశక్తి అనుకుంటే విశ్వశక్తి నిర్ణయం, అయిపోయింది అంతే. చక్కగా జీవించాలని ఉన్నన్నాళ్ళు, ఆయువు ఇచ్చినన్నాళ్ళు, నాకేం తెలుసు అసలు ఆయువు అన్నాళ్ళు ఉంటుందో. భూమి మీదకి పంపారు, వచ్చాను పుట్టుక అన్నారు, మళ్ళీ తీసుకెళ్ళిపోతారు ఎవరో, దాన్ని మరణం అన్నారు, వెళ్ళిపోతాను. ఒకవేళ ఈ లోపల నా ప్రజ్ఞ సరిగ్గా పనిచేస్తే నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకుంటాను. కొన్ని తెలుసుకోలేదు, కనీసం నువ్వు నమ్మే దేవుడితో పెట్టుకో. దేవుడే నాకు ఈ జన్మ ఇచ్చింది, ఈ ఆకృతి ఇచ్చింది, ఇక్కడ పుట్టించింది అనేదన్నా నమ్ము, దాంతో జీవించి హాయిగా.
అందుకని ఎవరిలో జ్ఞానాన్ని వాళ్ళు వినియోగించుకోండి. మీలో ఉన్న జ్ఞానమే దైవస్వరూపం. దాన్ని సక్రమంగా వినియోగిస్తే అది దైవస్వరూపం. ఆ దైవస్వరూపాన్ని నువ్వు అడ్డదారులు తొక్కిస్తే నీ కర్మ నువ్వే కాల్చుకుంటున్నావు, అంతే, ఏం లేదు. అయ్యే నీకు కర్మ శిక్షలేని. అందుకని మనను మనం నిరంతరం రక్షించుకుందాం. మన మనసుని, మన శరీరాన్ని, మనకు సంబంధించిన మన కుటుంబాన్ని, మన ఆర్థిక సామాజిక సర్వ వ్యవస్థల్ని చక్కగా ఉంచుకునేలా మన జ్ఞానాన్ని వినియోగించుకొని మన పరిధిలో మనం ఆనందంగా జీవిద్దాం. అలా ట్రై చేసి చూడండి. మీ జ్ఞానాన్ని సరిగ్గా మీరు ఉపయోగించడం నేర్చుకోండి. మీలో ఉన్న మూఢనమ్మకాలన్నీ ఎగిరిపోతాయి. మీ జ్ఞానాన్ని మీరు సరిగ్గా వినియోగించి నేనేం చేయగలను, ఏం చేయలేనని చక్కగా విశ్లేషణ చేసుకొని మీకున్న దాంతో చక్కగా ప్రయత్నించుకొని సంతృప్తిగా జీవించండి. మీకు ఎటువంటి డిప్రెషన్స్, నెగిటివ్ థాట్స్ ఏమి అన్నీ ఎగిరిపోతాయి. ఇక సామాన్యమైన చిన్న చిన్న అనారోగ్యాలు, బాధలు దేశకాల పరిస్థితుల్లో ఉంటాయండి ఎవరికైనా. అస్సలు ఏది రాకూడదు జీవితాంతం అనుకోబాకండి. వేసవకాలం నుంచి శీతాకాలంకి వెళ్ళేటప్పుడు వాతావరణ పరిస్థితులకు అనేక మార్పులు వస్తాయి. మనుషుల్లో కూడా వస్తాయి అనారోగ్యాలు. అలా అప్పుడప్పుడు అనేక మంది మనుషులతో ఉంటాం కాబట్టి కుటుంబ సభ్యులు కానీ బయట వాళ్ళు కానీ చిన్న చిన్న ఏవో తర్క వితర్కాలు, కొంత మనశ్శాంతి ఏదో చిన్నగా పోతా ఉంటుంది. జ్ఞానంతో దాన్ని సర్దుకోవాలి. ఎప్పటికప్పుడు జ్ఞానంతో సర్దుకోవాలి, అంతే తప్ప మీకు అన్ని ఆకాశం నుంచి ఊడి పడిపోవు. అందుకే జ్ఞానం ఇవ్వబడింది. లోపల ఉన్న జ్ఞానంతో ఎప్పటికప్పుడు అన్ని చోట్ల శాంతిని, సంతృప్తిని తెచ్చుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన. అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఆ చదువు సరిగ్గా చదువుకున్నప్పుడు పరిస్థితులు ఎప్పుడెటు మారుతున్నా సరే అందులోంచి జాగ్రత్తగా ఆలోచించుకొని శాంతిని తెచ్చుకుంటారు, వాళ్ళు ప్రశాంతతని తెచ్చుకుంటారు. ఆ ప్రయత్నం చేయండి. ఇంతకంటే మార్గం లేదు. కాదు మార్గాలు ఉన్నాయి, మేము నమ్ముతాము, మూఢనమ్మకాలు నమ్ముతాము, మేము ఇవన్నీ నమ్ముతాము, ఆ డిప్రెషన్లకి పోతాము అన్న ఎవరన్నా ఏమన్నా చేయగలరా? ఏం చేయగలమండి? ఎలా అండి అసలు? ఎవరన్నా ఏమన్నా చేయగలిగితే ఇన్ని లక్షల కోట్ల మంది ఇలా ఎందుకుంటారు? ఎంతోమంది సైకాలజిస్టులు, ఎంతోమంది సైక్రియాటిస్టులు పాపం ఏముందా డాక్టర్లు కూడా చెబుతున్నారు, బుర్రపాడు చేసుకోకుండా ఆలోచించకండి అని మందులు ఇస్తున్నారు, చెబుతున్నారు. అయినా వీళ్ళు అలాగే ఉంటున్నారు. అత్యాశలు దురాశలు ఉన్న ఎవడేం చేయగలడు? దేవుడు కూడా ఏం చేయలేకే కదా అలా వదిలేసి సృష్టి సాగుతుంది. మిమ్మల్ని మీరే సరిచేసుకోవాలి. ఇది సృష్టి నియమం. ఎందుకని? ఆ సృష్టి శక్తి మీరే కనుక మిమ్మల్ని మీరు సరి చేసుకుంటుంటేనే మీకు తెలుస్తుంది ఆ సృష్టి శక్తి నేనని. మిమ్మల్ని ఎవరో సరి చేసినంతకాలం మీకు అసలు నేను ఆ శక్తినేది తెలీదు. మీరు అనంత ఆత్మతత్వాన్ని కనుక్కోలేరు కూడా. మీరు ఎప్పుడు పరాధీనతలోకి వెళ్ళిపోయి నేను మనిషిని అనుకుని శరీర భావంతో చనిపోతారు. మిమ్మల్ని మీరు సరి చేసుకోవటం మొదలు పెడితే, మీ జ్ఞానం మీకు పనిచేయటం మొదలు పెడితే, అది మీకు అర్థం అవటం మొదలు పెడితే అసలు నేనే అనంత ఆత్మశక్తినని ఎరుకు వరకు మీ ప్రయాణం సాగిపోద్ది. తర్వాత మీ ఇష్టం. నేను చెప్పింది నా సొంత విశ్లేషణ. నచ్చితే వినండి, నచ్చకపోతే వదిలేయండి. అందరికీ నచ్చేలా, ప్రపంచం మెచ్చేలా, మొత్తం ప్రపంచం అంగీకరించేలా అసలు దైవ పురుషులు, దైవావతారులు, మహాత్ములే చెప్పలేకపోయారు. అందుకే అనేక మతాలు వచ్చినాయి, అనేక మార్గాలు వచ్చినాయి, అనేక విధానాలు వచ్చినాయి. ఎవరు చెప్పినా కొంతమందికి నచ్చుద్ది, అనేక మందికి నచ్చదు. దాన్ని ఎవరేం చేయలేము, ఎందుకంటే అది విభిన్నత లక్షణం. కాబట్టి ఎవరికైనా అర్థమయ్యి నచ్చి మీ జీవితంలో కొంచెం శాంతి దొరికితే హాయిగా చక్కగా బతకండి. దానికి ఏమన్నా కావాలి, మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. నేను చెప్పే స్టైల్ ఇలాగే ఉంటుంది. ఈ స్టైల్ బాగుంది, మాకు అర్థమవుతుందని అనుకున్న వాళ్ళు తప్పకుండా అడగండి. మీకు నా మాటలు 4 మాటలు సహాయం చేస్తే మీరు శాంతిగా ఉంటారంటే తప్పకుండా చెబుతాను. ప్లస్ నేను మీకేదో సహాయం చేయడం, మేలు చేయడం కోసం అసలు చెప్పట్లేదు. నాకు కొంచెం మంచి కాలక్షేపం, ఓ మంచి ఆలోచనలు, కాసేపు మంచి భావాలు మననమైనవి కదా. ఇప్పుడు మీకు చెప్పినంతసేపు నాలో మననం అవుతాయి కదా. అందుకని నాకు అది సజ్జన సాంగత్యం, సత్కాలక్షేపంగా ఉంది. చక్కగా ఆధ్యాత్మిక చదువు నేను చదువుకుంటున్నట్టు ఉంది. కాబట్టి నా కోసం నేను చెప్పుకుంటాను. మీకు కూడా ఓదార్పు కలుగుతుంది, ఏదైనా కొంచెం మాకు ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా ఏదైనా అడగండి, చెబుతాను. నేను చెప్పేది నా సొంత విశ్లేషణలు, నాకు తెలిసినంతలోనే చెప్పగలను. ప్రపంచం మొత్తంలో విశేషాలన్నీ ప్రపంచం మొత్తం అంగీకరించేలా చెప్పగలిగిన సమర్థత నాకు ఏమాత్రం లేదు. నా దగ్గర ఏ మహిమలు లేవు, ఏ మాయలు లేవు. అతి సామాన్యుణ్ణి. నాకు శారీరక బాధలున్నాయి, మానసిక బాధలున్నాయి, కుటుంబక బాధలున్నాయి, ఆర్థిక బాధలున్నాయి, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. చాలా సామాన్యుణ్ణి. జీవితం ఇలాగే ఉంటుందని అర్థమైంది అంతే. ఏదో ఆయువు ఉన్నంత కాలమే ఉంటాం, ఆయువు ఎప్పుడు పోద్దో కూడా తెలీదు.
కాబట్టి ఇలాగే ఉంటుంది జీవితం. ఇలాగే ఉండే జీవితంలో చక్కగా జ్ఞానంతో తృప్తిగా సంతృప్తిగా బతుకుదామని చెబుతున్నా. ఎందుకంటే నేను అలా ప్రయత్నించుకుంటున్నా. ఇది కూడా ఎన్ని రోజులు ఆగి ఉన్నంత వరకే. తర్వాత మన చేతిలో ఎక్కడ ఉంది అసలు విషయం? మన పుట్టుక మన చేతిలో లేదు, మన మరణము మన చేతిలో లేదు. ఏ నిమిషం ఏం జరుగుద్దో అసలు మనకు తెలియనే తెలియదు. అందుకని ఉన్న 4 రోజులు హ్యాపీగా ఉందాం, సంతోషంగా ఉందాం. ఎందుకు ఈ గొడవలన్నీ? ప్రశాంతంగా ఉందాం. దానికి సంబంధించిన జ్ఞానం మన లోపల పెట్టబడింది, దాన్ని ఉపయోగించుకోండి అని చెబుతున్నా. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని చెబుతున్నా. నేను చెప్పి నచ్చని వాళ్ళు, సరిగ్గా చెప్పలేదు అనుకున్న వాళ్ళు దయచేసి నన్ను క్షమించేయండి. ఎందుకంటే నేను సామాన్యుడిని అని నేనే చెబుతున్నా. కాబట్టి నా గురించి మీరు పట్టించుకోవక్కర్లు, అసలు వదిలేసేయండి, వినబాకండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.